హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక సినిమా టీం అయితే వచ్చారు. మనకి సినిమా టీం ఏంటంటే సినిమాలు చాలా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఖచ్చితంగా ఒక మంచి కంటెంట్తో వస్తున్న సినిమా అని చెప్పవచ్చు. ఈరోజు వృషభ అనే సినిమా అంటే మనకు చాలా చిన్నప్పటి నుంచి చాలా మంచి ఎద్దుల మీద వీటి మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. వీటిని చూస్తే కూడా సినిమాలో ఖచ్చితంగా ఇవి చేసే పోరాటాలు విన్యాసాలు కావచ్చు, దీని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలకు కానీ మనకు కానీ. ఇది వృషభ అనే సినిమా ఎప్పుడు తీశారు, ఎందుకు తీశారు, ఏంటి సినిమా విశేషాలు ఖచ్చితంగా తెలుసుకుందాం. ఈరోజు ఆ టీం అయితే మన దగ్గరికి వచ్చి ఉన్నారు బిగ్ టీవీలో, ఖచ్చితంగా తెలుసుకుందాం. అయితే ఈ సినిమాకు ముఖ్య కారణం అయితే ప్రొడ్యూసర్ గారు అని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్ త్రూ ఈ సినిమా రెడీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రొడ్యూసర్ నుంచే స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి ఉమాశంకర్ గారు, మీరు ఈ సినిమా ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లి విలేజ్ అండి. 4 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేశాను కథ స్టార్ట్ అవడమే ఒక వింతతోటి స్టార్ట్ అయిందండి మొత్తంగా. సో ఒక చిన్న డ్రీమ్ వచ్చింది శివరాత్రి ఇదే నెలలోనే. ఆ డ్రీమ్ని ఒకసారి వస్తే అలా లైట్ తీసుకున్నానేమో 2 టైమ్స్ వచ్చిందండి డ్రీమ్. ఆ సెకండ్ టైం వచ్చినాక తర్వాత ఏం చేయాలి, ఎందుకు వచ్చిందని క్వశ్చనింగ్ ఒక 6 మంత్స్ నన్ను నిద్ర పట్టేం లేదు. సో అలా ప్లాన్ చేసుకొని నా ద్వారా ఏదో చెప్పించాలనుకుంటుంది, ఏదో మెసేజ్ వెళ్ళాలని ఒక చిన్న అయితే నాకు అనిపించింది. దీనికోసం టెంపుల్స్కి వెళ్ళాను, పూజాలు కలిశాను, అందరిని కలిశాను. సరే కొన్ని రోజులు చూడండి, తర్వాత ఏదైనా 9 సార్లు గుడి చుట్టమన్నారు, అయినా అయిపోయినాయి. అయినా కానీ ఆ క్వశ్చన్ అనేది నాకు వెనకాల ఎంబడిస్తుంది బాగా. సో ఏంటని అనుకుంటూ అలా కూర్చొని నాకు వచ్చిన డ్రీమ్ని మళ్ళీ రివైండ్ చేసుకొని ఆలోచించుకొని ఒక చిన్న పేపర్ మీద స్టార్ట్ చేశానండి కథ. దాన్ని రాసుకున్న తర్వాత అది కొంచెం ఇతివృత్తం ఓల్డ్ పీరియాడిక్ కాబట్టి దాని గురించి మనకేం తెలియనప్పుడు స్ట్రగుల్ చేయకూడదు దానిపైన. సో అందుకని నేను దాదాపు మీరు నమ్ముతారో లేదో ఒక 8,000 పేపర్లు రాసి చింపి పడేశాను. 8,000 అప్రాక్సిమేట్లీ అంత బ్యాక్ ఎండ్ వర్క్ చేశాను దీనిపైన. ఇలా కాదని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు శైవ సిద్ధాంతం తెలిసినటువంటి సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళాను. ఇలా జరిగిందండి, నాకు తెలియట్లేదండి అంటే వాళ్ళు కొన్ని ఐడియాస్ ఇచ్చారు. సో అయితే నువ్వు వెళ్ళి ఒక నందీశ్వరుడు పెద్దదిగా ఉన్న ఒక టెంపుల్లో వేసి ఒక రోజు నిద్ర చేసిరా అన్నారు. తిరువண்ணామల వెళ్ళాను, అక్కడ పడుకున్నాను. అక్కడ స్టార్ట్ అయిందండి. అక్కడ స్టార్ట్ అయితే అలా రాసుకుంటూ అసలు నాకు సాంస్క్రిట్ అనేది ఏం తెలియదు. మొత్తం కంటిన్యూగా ఒక 40 పేజెస్ రాస్తున్నా సాంస్క్రిటే. అది ఎలా వచ్చింది ఏంటనేది నాకు ఇప్పటికీ అదేంటంటారు ఒక మాయలాగా ఉంది. సో అలా రాసుకుంటూ వచ్చి కథకు ముందు కథ తర్వాత కథ అంతా రాసేంత వరకు కూడా నాకు తెలియదు మెసేజ్ ఇస్తున్నానని. కథ అంతా అయిన తర్వాత నాకే అనిపించింది, ఓహో మనం ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాము. దాన్ని చూసుకుంటే నాకే అనిపించింది అంటే పశువుల మీద జరిగే కొన్ని విధ్వంసకర విన్యాసాలు అనేవి ఉన్నాయి చూడండి, అవన్నీ ఆపాలి, ఏదో సంథింగ్ నందీశ్వరుడు నా దగ్గర చెప్పేస్తున్నాడు. ఇదైతే క్లారిటీ వచ్చింది నాకు. సో అప్పుడు క్యాప్షన్ పెట్టుకున్నా, గోవధ మహాపాపం గోవధ నేరం అన్నట్టు. దానికి తగ్గట్టు జనాలకి ఎలా వెళ్తే అట్లీస్ట్ ఒక 100 మందిలో ఒక 10 మందికైనా ఈ విషయం వెళ్తుందని అనుకున్నాను. బుక్ రాద్దాం, ఏదన్నా టీవీలో యాడ్లు ఇద్దాం, ఇలా అనుకున్నానండి. కానీ అన్నిటికంటే ఇమీడియట్గా రీచ్ అయ్యేది మనకు మూవీనే కాబట్టి సో అట్లా మూవీ ప్లాన్ చేశాను. ఒక చిన్న లైన్ అనుకున్నాను. నాకు అప్పటికి ఈ మూవీ ఇండస్ట్రీలో ఎవ్వరు తెలియదండి. మాకు తెలిసి మా ఏరియాలో ఒకడు అశ్విన్ కామరాజ్ అని డైరెక్టర్. అతను అప్పటికి ఒక 3-4 సినిమాలు 13 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఈ విషయాన్ని అతను చెప్దాం, తను ఏదైనా హెల్ప్ చేస్తాడేమో అన్నట్టు ఒక 1 మంత్ తను కాల్స్ చేస్తున్నా మా ఊరి నుంచినే. అప్పటికే నా వర్క్స్ అన్ని పక్కన పెట్టేశాను. 1 మంత్ తను కాల్ చేస్తే కాల్ దొరకట్లేదు. అతను తలకోనలో అప్పటికేదో సమ్ మూవీ షూట్లో ఉన్నారు. అయిన తర్వాత తను మళ్ళీ కలిసి నేను ఇలా ఉందండి, దీని ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆయన చూసి నెగ్లెక్ట్ చేశాడు. అప్పటికే 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి నాకు. కథ స్టార్ట్ చేశానండి. కథ స్టార్ట్ చేసిన రోజు నాకు కార్ యాక్సిడెంట్ అయింది. నాకు ఆల్మోస్ట్ ఒక 17 స్టిచెస్ పడ్డాయి ఇక్కడ. నాకు అప్పుడే అనిపించింది ఇదేదో నన్ను ఒకటి ముంచేస్తుంది, లేదా పైకి తెలుస్తుంది, లేదా జనాలకి వెళ్తుంది, ఇదైతే కన్ఫర్మ్ అని నేను అనుకున్నా. అప్పుడు కూడా నేను దానికి భయపడి ఆగలేదు. తర్వాత మన డైరెక్టర్ గారికి కథ చెప్తున్నాను, రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ కారు నీళ్ళలో ఆగిపోయింది. 2 ఇన్సిడెంట్లు అయినాయి. డైరెక్టర్ గారు అప్పుడు ఏదో అశుభమని పనుకొని వదిలేశాడు అక్కడికి, ఇదేదో లైట్ అని చెప్పి తీసుకున్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు నైట్ అతనికి మళ్ళీ నేను చెప్పిందంతా రివైండ్ అయింది. అర్లీ మార్నింగ్ 4ంటికి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి సార్ ఒకసారి మళ్ళీ మనం కలుద్దాం సార్ అన్నాడు. మాకు యాదృచ్ఛిక మనాలో లేదా ఇంకోటి ఇవన్నీ జరిగేదంతా మాకు శివుడు కూడా దగ్గరలోనే జరుగుతుంది. మనం కలవాలి అన్ఎక్స్పెక్టెడ్. అప్పుడు మాకు అక్కడ గుడి ఉందని కూడా తెలియకుండా ఉండొచ్చు. ఎక్కడ సార్ ఇదంతా జరిగింది? మొగలీశ్వరం దేవస్థానం దగ్గర ఇది స్టార్ట్ అయింది సార్, చిత్తూరు జిల్లా. సో అలా చేసుకుంటూ తను కూడా నాతో పాటు ట్రావెల్ చేసాము. అలా కథ స్టార్ట్ అయింది. 1 లైన్ వేసుకున్నాం, మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళాం, అన్నీ చేసుకున్నాం. మనం చెప్పేది ఇతివృత్తం చాలా జాగ్రత్తగా రేపు పొద్దున ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండాలి కాబట్టి ఎంతోమంది దగ్గరికి వెళ్ళాం, స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 1.5 year కథ మీదే కూర్చున్నాను సార్. 1.5 year అయిన తర్వాత చాలామందికి చూపించాను. బెంగళూరులో మాకు తెలిసిన రిలేటర్స్ని, మాకు తెలిసిన చిన్న ప్రొడ్యూసర్ని కలిసాం. సరే నా దగ్గర కంటెంట్ స్టోరీ ఉంది సార్, ఏదైనా ప్లాన్ చేయండి సార్ అంటే, ఇంతకుముందు నేను సినిమాలు చేసాను, నీకు సినిమా ఇండస్ట్రీ అనుభవం ఏముంది అన్న. నా దగ్గర ఏం లేదు సార్, ఇదైతే ఉంది నా దగ్గర అన్న. సరే ఒక 3 months టైట్గా అందరి దగ్గర తిరిగాను సార్. ఎవ్వరు
అసలు పట్టించుకోలేదు. సో తర్వాత నేనే డిసైడ్ అయ్యాను, సరే ఒక చిన్న డెమో చేద్దాం, మనం ఏందో చూపిస్తే అట్లీస్ట్ ఎవరో 1 or 2% మనకు సపోర్ట్ వస్తారు కదా అన్నట్టు ఒక 10 days షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం. సో ఆ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి కూడా నాకేం తెలియకపోతే నేను ఏ విషయంలోనూ స్టెప్ ఇన్ అవ్వను, ఫస్ట్ నేను నేర్చుకోవాలి అని అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ప్రొడక్షన్ అంటే ఏంటి, మేకప్ అంటే ఏంటి, ఆ డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయని నేనే ఓన్ చేసుకొని 24 క్రాఫ్ట్స్ని నా గ్రిప్లో పెట్టుకున్నా. ఈవెన్ మేనేజర్ వర్క్ కానీ డ్రైవర్ వర్క్ కానీ అన్నీ నేనే చేసుకున్నా. కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, క్యారెక్టర్ డిజైన్ కానీ, క్యారెక్టర్కి ఒక మేనరిజం పెడితే ఎలా ఉంటుంది, ఒక్కొక్క పర్సన్కి ఆడియన్స్ తను చూడాలంటే నార్మల్గా ఉండేలా కాకుండా సంథింగ్ డిఫరెంట్ అలా ప్లాన్ చేసుకొని అన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేసుకొని ఆ 10 days ఏదైతే ఉందో ఆ డెమోకి స్టార్ట్ చేసాం. మెయిన్ క్యారెక్టర్లు మాట్లాడుకున్నాం. ఫస్ట్ డే షూట్ స్టార్ట్ చేసాం. షూట్కి ముందు ఫస్ట్ డే ఈ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయిని అనుకున్నామండి హీరోయిన్గా. అనుకున్నప్పుడు తనకి టికెట్ బుక్ చేశాను, అన్ని అడ్వాన్స్ కొట్టేసాను, అంతా అయిపోయింది. ఆఫ్టర్నూన్ తనకి యాక్సిడెంట్ కాల్ ఫ్రాక్చర్ అయింది. సో అప్పుడు ఆ అమ్మాయి, సార్ నాకు కాల్ ఫ్రాక్చర్ అయిందంటే, ఏమ్మా పేమెంట్ ఏమైనా సరిపోతే అడుగు, అంతేగాని ఇట్లా అబద్ధాలు చెప్పొద్దంటే తనకు ఫోటో తీసి పెట్టింది. సో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా అప్పటికప్పుడు ఇంకా రేపు షూట్ పెట్టేసుకున్నాం, హీరోయిన్ మీద మనం షార్ట్ పెట్టుకున్నాం, ఏం చేయాలన్నట్టు అనుకుంటుంటే తర్వాత కోఆర్డినేటర్ ద్వారా తను కలిసి తనకు అపాయింట్ చెప్పాం. తనకు బస్ మిస్ అయింది ఆ రోజు. నాకు తెలియదు నువ్వు రావాలి అంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ నాకు చెప్తే నేను కోపడతానని టెన్షన్లో తనే ఇంకొక బస్ టికెట్ బుక్ చేసి తను రావాల్సిన టైం కానీ 2 hours లేట్గా వచ్చింది. సో షూట్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ డే అందరూ ఎగతాళి చేశారు, అయిపోయింది సంగతి, సినిమాలోకి వెళ్ళాడు, అన్నీ అయిపోయినాయి అన్నట్టు. పూజ అయింది. ఫస్ట్ డే మేము అనుకున్న షాట్లు కొన్ని ఉన్నాయి చేసేటప్పుడు. అంతకుముందు మధ్యలోనే మనవాడిని కలిసామండి. మాకు తెలిసిన 2 సినిమాలు చేసాం అప్పటికే. ఆయన మాకంటే చాలా సీనియర్ ఆయన, హీరో గారు. తిరుపతి వెళ్ళాము, ఆయన చెప్పాము సార్ కంటెంట్ బాగుంది సార్ చేస్తాను సార్ అన్నారు. ముందే చెప్పా, సార్ ఇది డెమో, తర్వాత ఎవరైనా ఓకే చేసుకుంటే మూవీకి వేరే వాళ్ళు రావచ్చు, సో మీరు దానికి అన్నీ అగ్రి అయితేనే స్టెప్ ఇన్ అవ్వండి సార్, లేదంటే వద్దండి సార్ అని అన్నాను. సరే సార్ మీ ఇష్టం అని చెప్పి వచ్చాడు. డెమో అని ఆయన ఆషామాషిగా చేయలేదండి. ఆ ఫస్ట్ డే షూట్లోనే ఎవరైతే ఈయనెందుకు పెట్టుకున్నారో అన్నోళ్ళే ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళే ఒక 2-3 షూట్లు కొంచెం మాకు కావాల్సిన షూట్లు చేసాం. ఆ మరుసటి రోజు నుంచినే అందరూ టిఫిన్లు తీసుకొని వచ్చి ఇవ్వడం, కూల్ డ్రింక్స్ తీసుకొని ఆ కైండ్ ఆఫ్ స్టాప్ మేము చూపించాం అనమాట. అక్కడ మర్యాద మారిపోయింది. చుట్టుపక్కల ఏరియాల్లో ఊర్లే వచ్చాయి, మళ్ళీ వచ్చి మాకు అప్పటి నుంచి కొంచెం సపోర్ట్ చేశారు. అలా స్టార్ట్ అయిందండి జర్నీ. అక్కడ స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ ఫస్ట్ డే మాకు అన్ని పాజిటివ్ వచ్చాయి. డైరెక్షన్ ఎందుకు చేయలేదు? ఇవన్నీ మీరే రాసినప్పుడు కథ అప్పుడు తెలియదు కదా సార్, అప్పుడు తెలియదు కదండి. అంటే భవిష్యత్తులో చేసే ఆలోచన అవుతుందా? చెప్పలేను సార్, ఇది కూడా నేను చేస్తానని అనుకోలేదు కదా సార్. చేసాం, ఇక్కడ వరకు వచ్చేసాం. అంటే దీనికి సినిమా అడ్డంకులు ఎన్ని జరిగినాయి మళ్ళీ మధ్యలో? చాలా జరిగాయి సార్, చాలా వచ్చారు. అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ చివరికి వృషభ అనే సినిమాకి నందీశ్వరుడు దయనా లేకపోతే దేవుడి దయ అంటారా? దేవుడి దయ, 100% దేవుడి దయ. ఎందుకంటే మధ్యలో ఫినాన్షియల్గా నాకు ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు జరిగాయి. చాలా అంటే చాలా. మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే వాళ్ళకి ఇబ్బందులు జరిగాయి. ఓకే, మీకు ఎవరు హెల్ప్ చేస్తాను వాళ్ళకి ఇబ్బంది. ఈ సినిమా కోసం హెల్ప్ చేయాలని ముందు వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అంటే టైంకి వాళ్ళకి అమౌంట్లు అందకపోవడం, ఒకవేళ పెట్టాలని ముందుకు వచ్చినా మాకు జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ డాక్టర్ మాకు పెడతామని వచ్చింది. వచ్చే రోజు రేపు షూట్ అంటే ఈ రోజు పెద్ద యాక్సిడెంట్ కాణిపాకం ఎంట్రన్స్లోనే ఆమెకి యాక్సిడెంట్. జయప్రకాష్ మన కమెడియన్ సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళ అమ్మాయి వచ్చారు. ఓకే, ఆ రోజు పెద్ద యాక్సిడెంట్. కొత్త కారు స్క్రాప్ కమ్మాం, అంత పెద్ద యాక్సిడెంట్, మామూలు యాక్సిడెంట్, క్రష్ అయిపోయింది ఇట్లా వెహికల్. మేము చూడగానే భయపడ్డాం సార్. అప్పటి వరకు బాగానే ఉన్నాం, మేఘర్ మాట్లాడుతున్నారంటే చిన్న యాక్సిడెంట్ అయి ఉంటుందిలే అని వెళ్ళాం. ఆ కార్ చూసి వెళ్ళాలి, మాకు ఒక్కసారి అందరికీ షివరింగ్ వచ్చింది, అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. తర్వాత మళ్ళీ మేడంకి ఒకసారి గుడిపై నుంచి పడిపోవడం, ఇట్లా చాలా. మా డైరెక్టర్ గారికి ఒక ఫ్రెండ్ని నమ్మి తను సమ్ అమౌంట్ పోగొట్టుకోవడం ఏదో చిన్న ఇష్యూలో, అలా ప్రతి ఒక్కరికి. సో ఫైనల్ షెడ్యూల్ వరకు మాకు అనిపించలేదనమాట. సో ఫైనల్ షెడ్యూల్ నుంచి కొంచెం నేమ్ నిష్ఠలతో ఉన్నాం, మాలలు వేసుకున్నాం, అందరూ కంకణాలు కట్టుకున్నాం, జాగ్రత్త జరగాలని. సో ఇట్లా 4.5 years ఫుల్ జర్నీ ఉంది సార్ దీనిపైన. అంటే చాలా మందికి గుడి కడితే కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తాయని అంటారు. ఈ గుడితో పాటు అంటే మీరు సినిమా తీస్తే కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? 100% అండి. శివుడితో ఆటలు మామూలు కాదని నాకు ఒక్కనికే తెలుసు. ఎంత బేర్ చేశాను, ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఏడ్చుకొని కూర్చున్నాను. కళ్ళు ఏమన్నా దేవుడు అలా ఏమన్నా కనిపించి చెప్పడాలు అలాంటి? అదే కదా చెప్పాను సార్, ఒకటి జరిగింది, దాని తర్వాత ఇప్పుడు మధ్యలో జరిగిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఏం లేదు సార్, మళ్ళీ ఏం లేదు. కానీ ఎక్కడైనా సరే మన శ్రీనగర్ కాలనీలో కూడా సార్ నేను స్క్రిప్ట్ ఇలా పెట్టి నేను మంచి చేస్తాను చెప్తే నన్ను ముంచుతావు లేపుతావు స్వామి నువ్వు అని అంటే ఆయన చక్రం మీద ఉన్న తామరపు అలా స్క్రిప్ట్ మీద పడ్డది. ఆయన కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అలాంటివి మాకు చాలా జరిగాయండి. అలాంటివి ఆ కైండ్ ఆఫ్. లేదా ఎప్పుడన్నా బాధలో ఉండి అయ్యో డబ్బులు అడ్జస్ట్ కావట్లేదండి నేను ఇంకెళ్ళిపోతాను నాకు వద్దని చెప్పి అనుకొని ఇలా బయట వస్తే ఏ గంగిరెద్దో ఇట్లా ఎదురు రావడం, మాకు ఆ సెంటిమెంట్ ఇట్లా చాలా జరిగాయి మాకు మధ్యలో. సో ఆ పాజిటివ్ ఎనర్జీ తోటి లాక్కొని వచ్చేసాం ఇంతవరకు. అది దీని వెనకాల. జీవనన్న 2 సినిమాలు అయినాయి. ఈ సినిమాకి ఇన్ని ఇబ్బందుల మధ్యలో, ఎందుకంటే సినిమా అవుతుందా లేదా అనే భయం నుంచి ఇప్పటిదాకా రిలీజ్ వరకు తీసుకొచ్చారు. దీని మీద మీ ఎక్స్పీరియన్స్, సినిమా ఏంటి పరిస్థితి చెప్పండి.
మ్, నేనైతే ఇది నాకు మంచిగా బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నాను సార్. అంటే ఇంతకుముందు చేసినవి కొంచెం అంటే కొంచెం చిన్న బడ్జెట్. ఈయన ఫస్ట్ రాగానే ఈయన అసలు నార్మల్ రైతు ఫ్యామిలీ, ఏందబ్బా ఈయనేమో పెద్ద స్టోరీ ఎత్తుకొని వచ్చినాడు, చేయగలడా లేదా అనుకున్నాను నేను. చూస్తే చిన్న నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. తను జస్ట్ ఒక ఊర్లో ఒక రైతు ఫ్యామిలీ కదా సార్, మనం కూడా ఆలోచిస్తాంగా చేస్తారు చేయాలి. మొత్తానికి అనుకున్నది సాధించాడు, అది కంప్లీట్ చేసేసాడు. అండ్ నన్ను ఇంతసేపు అయితే చెప్తున్నాడు ఆయన అయితే కష్టపెట్టలేదని, దుమ్ము లేపి బాగా పిండి పీల్చి పిప్పి చేశారు. ఎద్దును ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇందులో? ఎద్దున అది బయట ఒంగోలు నుంచి తెప్పించాం సార్. అది ఓకే. ఒక ఎద్దును తమిళనాడు నుంచి తెప్పించాం అండ్ ఒకటి ఒంగోలు నుంచి తెప్పించాము. ట్రైన్డ్ బుల్ అది చాలా చాలా అసలు చాలా కోఆపరేట్ చేసింది. అసలు దాని పేరు రాము. అది నాకు తెలిసి ఈ మూవీ చూసిన తర్వాత దానికి చాలా ఆఫర్స్ వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఏజ్ ఎంత సార్? అది 4 years సార్. అది 4 years. అంటే చెప్పినట్టు విందా లేదంటే మీకు ఏమైనా గాయాలు అవ్వడం కానీ? అసలు చిన్న పసిబిడ్డనే అనుకో. గాయాలుగా సార్. ఇంకోటి చెప్పాలి, ఇక్కడ షూట్ జరుగుతుంది, ఎద్దుని దూరం కట్టాం. వీళ్ళిద్దరు బాండింగ్ ఒక 1 weekలో బాగా సెట్ అయిపోయింది. దానికి ఇతనికి క్లైమాక్స్ ఫైట్ ఇతను కొడుతున్నారు, దాని కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఓకే. తీసి పెట్టాం, అలాగే రిలీజ్ అయిన తర్వాత వేస్తాము. అవును. దాని కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇతను కొడి పొరలాడుతుంటే అదక్కడ ఇలా 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 ఆ మూమెంట్స్ అంత బాగా కనెక్ట్ అయిపోయింది దానికి మాకు. అంటే చాలా రోజుల తర్వాత వస్తుంది ఒక ఎద్దు మీద సినిమా. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇండస్ట్రీలో. అంటే మొన్న బాలకృష్ణతో వచ్చిన కొద్దిసేపు అంతే, ఒక 1-2 minutes ఉండడం తర్వాత ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వృషభ అనే టైటిల్ కూడా పెట్టుకొని రావడం, ఎందుకంటే చిన్నపిల్లలకు ఎంతవరకు అట్రాక్ట్ అవుతుంది? చిన్నపిల్లలకనే కదా సార్, ఫ్యామిలీ ఆడియన్స్ టోటల్గా వచ్చి సినిమా చూసి చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సార్ సినిమాని. బాగా అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ బాగా కామెడీ కానీ దానికి కావాల్సిన ఫైట్స్ కానీ, ఫైట్స్ అయితే జాషువా మాస్టర్ గారు చేశారు, చాలా చాలా బాగా చేశారు ఫైట్స్ కూడా. ఫైట్స్కే చాలా టైం తీసుకుంది సార్ అసలు. అలక్య, ఈ సినిమాలో మీకు ఏం నచ్చి మీరు ఓకే చేశారు ఈ సబ్జెక్ట్ని? ఫస్ట్ ఆపర్చునిటీయే చాలా ఇంపార్టెంట్ కదా ఒక ఆర్టిస్ట్కి. సో నాకు వీళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారన్నప్పుడు లైక్ ఐ వాజ్ షాక్డ్ లిటరల్లీ. అంటే నిజంగానా కాదా ఏంటి అని చెప్పని, నిజంగా తీస్తారా వీళ్ళు ఫిలిం లేదంటే ఇట్లానేనా అంటే విలేజ్లో కదా, దట్టు డెమోకి మాట్లాడారు. సో డెమో అవ్వగానే డెమోలో కూడా చాలా బాగా చేశారనమాట. ఇంక తెలియదు అంటున్నారు కానీ అన్నీ ఆర్గనైజ్డ్గా చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు షూట్ అనేది. సో అట్లా అవన్నీ ప్లాన్ చేసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది వీళ్ళ మీద. అండ్ ఆ 10 days జర్నీలో నేను ప్రొడ్యూసర్ సార్ ఏమైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, ఒక సినిమాకి ఎంత పెట్టాలి అని చెప్పి మొత్తం చూసారు. డైరెక్టర్ అశ్విన్ కామరాజు సార్ ఆయన స్క్రిప్ట్ గురించి ఎంత చేస్తారు, నెక్స్ట్ సీన్స్ వాటి గురించి ప్లాన్ చేసేది కానీ, అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్తో కూర్చుని అందరం ఆఫీస్ దగ్గరే ఉండేవాళ్ళం కదా. సో ఆర్టిస్టులకి ఎలా ఎంతమంది, జీవన్ సార్ ఎంత కష్టపడ్డారు ఆ డెమోకి. లైక్ ఆ ట్రైలర్ అప్పుడే వచ్చింది. సో ఆ ట్రైలర్ అవన్నీ వచ్చినప్పుడు ఎంఎల్ రాజా సార్ ఆయన ఇచ్చిన మ్యూజిక్, ఆయన ప్రతి ఒక్క డీటెయిలింగ్, ఒక సాంగ్ రాస్తే దాంట్లో ఏమేమి డీటెయిలింగ్ ఉంటుంది, ప్రతి ఒక్క క్రాఫ్ట్ వాళ్ళు ఏమైతే కష్టపడ్డారో అవన్నీ నేను చూశాను దగ్గరుండి. దట్టు నాకు అంత ఇష్టమైన ఫిలిం, అంత మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారన్నప్పుడు ఎవరైనా నో అనలేరు కదా. అంటే మీకు ఆడిషన్ ద్వారా వచ్చిందా లేదంటే ఎలా? అంటే ఆడిషన్ లాగా డెమో చేశారు, టెస్ట్ షూట్ అవన్నీ. లైక్ లుక్ టెస్టే కదా ఫస్ట్ 1 day అనేది లుక్ టెస్ట్కి నేను పర్ఫార్మెన్స్ అవన్నీ చూసుకున్నారు. సో వాళ్ళకి ఆ క్యారెక్టర్కి సెట్ అవుతుంది అని అనుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేశారనమాట. అంటే మీది స్వస్థలం విజయవాడ అండి? అక్కడ విజయవాడ. చదువు అంతా అక్కడే జరిగింది? ఏమైనా ట్రైనింగ్ అయ్యారా? ఏమైనా యాక్టింగ్ లేదంటే డైరెక్ట్? లేదు అప్పటికి ట్రైనింగ్ ఏం లేదు, మా వాళ్ళే ట్రైన్ చేశారు. ఈ సినిమా టైంలో ఇన్ని ప్రాబ్లమ్స్ అయినాయి మూవీకి, మీకు ఏ ప్రాబ్లం అవ్వలేదా? అదే ఫస్ట్ బస్ మిస్ అవ్వడం అదొక్కటే అయింది. ఏమో నేను కొంచెం పాజిటివ్గానే ఫీల్ అయ్యాను ఆ ఫిలిం గురించి, కాబట్టి నాకైతే ఏం కాదు. ఒరిజినల్గా ఎవరిని మొక్కుతారు మీరు? శివుడు. ఈ సినిమా కోసం కాదు, నిజం చెప్పండి. ఈ సినిమాలో ఆల్మోస్ట్ శివుని భక్తులందరూ ఒక చోట అయ్యారు సార్. ఒక స్కూల్కి వెళ్ళారు. మేడం గారు కూడా అసలు ఆవిడైతే అసలు ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే ఆవిడకి అసలు చాలా చాలా పెద్ద యాక్సిడెంట్. మేము అసలు అనుకోలేదు ఆవిడ వస్తారని. ఆవిడ వచ్చి ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పాజిటివ్గా బ్లడ్ గారుతుంటే కూడా మరుసటి రోజు నేరుగా వెళ్ళి షూట్ చేసి దాని తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఓ 3 days ఆవిడ హాస్పిటల్కి వెళ్ళడం, సిఎన్సీలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నేరుగా ఆవిడ ఎట్లా మేడం షూటింగ్ ఆపేద్దామని అంటే, లేదు సార్ కానిచ్చేద్దాం సార్ అంటే మాకే భయం వేసింది. అసలు ఈవిడేంద్ర అసలు ఇంత బ్లడ్ పెట్టుకొని బెడ్ మీద పడుకొని కానిచ్చేద్దాం అంటున్నారు అనేసి మాట్లాడుకుని మళ్ళీ నేరుగా వెళ్ళి అందరికి ఎవరికి నిద్రలేదు. మరుసటి రోజు వెళ్ళి అది ఊర్లో పెద్ద జాతర సెటప్ వేసాం ఆల్రెడీ. జాతర సెటప్, లైటింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ఏమో ఉన్నారు. మొత్తం జూనియర్స్ని బిల్ చేసి అన్నీ అయిపోయింది. ముందు రోజేమో మేడంకి యాక్సిడెంట్.
ఆయనకి నైట్ నిద్ర లేదు, ఎవరికి నిద్ర లేదు. నేరుగా మరుసటి రోజు వచ్చి మళ్ళీ జాతర సెటప్ అన్ని కంప్లీట్ చేసుకొని ఓ 3 days జాతర కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళారు. అసలు ఒకానొక టైంలో ఇంకా సినిమాను వదిలేద్దామని ఏమన్నా అనిపించిందా మీకు? అనిపించింది సార్, చాలాసార్లు అనిపించింది. నా మీద నాకే అసహ్యం వేసింది. ఏంటంటే ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి తీయాలంటే నాకున్నంత ఇంటెన్షన్ నాతో కూడా ఉన్న వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగే. బట్ నాకు అనిపించింది ప్రతి ఒక్కరు ఏంటంటే మనీ కావాలి. అరే బాబు నేను ఏదో చేసుకున్నా, రిక్వెస్ట్ చేశారు అన్ని చోట్ల, అందరి దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నా, బెండ్ అయినా అందరి దగ్గర, ఆల్మోస్ట్ చాలా బెండ్ అయినాను, అందరినీ రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసి ఉన్న వాళ్ళల్లో మంచిగా తీసుకొని వచ్చాం. చాలాసార్లు నేను వెళ్ళిపోదాం ఇంటికి అనుకున్నప్పుడల్లా అదే చెప్పాను కదా, ఏదో ఒకటి నాకు ఎదురు రావడము, అలా కొన్ని. ఇంట్లో వాళ్ళ సహకారం ఏమన్నా? ఇంట్లో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచినే మనల్ని తన ఇష్టం తను అన్నీ చేసుకోగలుగుతాడని ఒక మంచి కాన్ఫిడెన్స్. మా అమ్మ మా నాన్న నాకు మంచి సపోర్ట్ చేశారు. ఈవెన్ ఎందుకు మన టీం వాళ్ళందరికీ మా అమ్మే దగ్గరుండి వంటలు చేసి పెట్టింది, దగ్గరుండి బట్టలు ఉతికి పెట్టింది, అన్నీ చేశారు. మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని. వాళ్ళు ఏంటంటే ఉంటుంది కదండి వాళ్ళు. సో అలా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంటుంది నాకు, దాంట్లో డౌట్ లేదు. కానీ వాళ్ళ సపోర్ట్ కూడా ప్లస్ పాయింట్ అయింది, మనం దేన్నైనా చేయగలుగుతాం అన్నట్టు. ఇదంటే సినిమా ఇండస్ట్రీ చాలా పిచ్చా మీకంటే? సినిమా లేదు సార్, నాకు అసలు లేదండి, నిజంగానే లేదు. అంటే ఊర్లో కూడా ఆయన సినిమాలు వేసేవాడు సార్ చిన్నప్పుడే. మళ్ళీ బిజినెస్ సార్, మనకి ఎప్పుడు బిజినెస్ ఉండే. ఏం బిజినెస్ అండి? నేను చాలా చేశాను సార్, ఊబర్ డ్రైవర్గా పనిచేశాను. సర్వీస్ స్టేషన్లో బండ్లు కడుక్కుంటా ఉన్నాను ఒక 4 సంవత్సరాలు, వాటర్ సర్వీస్ స్టేషన్లోనే. తర్వాత నేనే సొంతంగా పెట్టాను. అది కాకుండా గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేశాను, డే అండ్ నైట్లో పనిచేశాను. 1500కి స్క్రీన్ ప్రింటింగ్ చేశాను, నెలకి 12 గంటలు 18 గంటలు వర్క్ అంటే పిచ్చి సార్ నాకు. ఇవన్నిటికంటే ముందు వాళ్ళ నాన్న ఫార్మర్ సార్, ఆయన కూడా ఫార్మర్. అంటే అసలు ఇన్ని బిజినెస్లు చేశారు, సినిమా బిజినెస్ ఎలా అనిపిస్తుంది? టైం సార్ అంతే, అన్ని వదులుకొని వచ్చాను దీనికోసమేనేమో తెలియదు. ఈ మెసేజ్ ఇవ్వడానికి ఏమో తెలియదు. డెస్టినీ ఇదేనా అనుకుంటున్నారు? అనుకోవచ్చు సార్ మేబీ, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నాము, ఎక్కడెక్కడో వెళ్ళాము, ఎన్నో స్టేట్లలో వర్క్లు చేశాను. ఫైనల్గా ఇక్కడ తీసుకొని చేశాడు, దీన్ని ఎక్కడ తీసుకెళ్తాడు నాకైతే తెలియదు. ఫైనల్గా సినిమా ఏమంటారు, తీయొచ్చా తీయొద్దంటారు ఈ అనుభవంతో? ఇలాంటి సినిమాలు ఇన్ని కష్టాలు పెట్టి కష్టమే సార్ కొద్దిగా. అంటే మీరు అనుకున్న బడ్జెట్ ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఓకే వీ కెన్ మూవ్. ఇప్పుడు నాకు అన్ని తెలిసింది సార్, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. ఇంకైతే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని దిగుతాం మళ్ళీ నెక్స్ట్. సినిమా తీయడం చాలా ఈజీ, రిలీజ్ చాలా కష్టం అని అనిపిస్తుందా? అవునండి, రెండే అండి. తీయడం ఎంత కష్టం అంటే మేము కూడా ఇంతకుముందు తీసుంటే నేను బేరే చేసేవాడినేమో. ఇప్పుడే వస్తున్నాం ఒక్కొక్క స్టెప్పే. సో ఇప్పటివరకు తీసుకొని వచ్చింది పెద్ద కష్టం అనిపించింది, ఇప్పుడు జరుగుతున్నది ఇంకా కష్టం అనిపిస్తుంది. రోజు ట్విస్ట్ ఉందా మీ లైఫ్? బ్రహ్మాండంగా ట్విస్ట్లకి కొదవే ఉండదు సార్ నా దగ్గర. అంటే చిన్నప్పుడు ఊర్లో సినిమాలు డివిడీలు అంటే బిజినెస్ మాకైతే అప్పుడే అనిపించింది సార్ ఈయన సినిమా తీసాడని. కానీ నన్ను హీరోగా పెట్టి తీసాడని నేను ఊహించలేదు. ఎంత పెట్టారు సార్ అప్పుడు వీసీఆర్లు పెట్టి ఊర్లో? టికెట్ 150 సార్, ఒక రోజుకి 7 షోలు వేసేస్తా అంటే. ఎంతమంది చూసేవాళ్ళు? 2 రూపీస్ టికెట్. అప్పుడు 50 మంది 60 మంది అట్లా వచ్చేటప్పుడు పబ్లిసిటీ కూడా ఇస్తాను. అప్పుడే పాంప్లెట్లు చిన్నవి అవి ఫోన్లు ఏం లేవు కదా. అప్పుడు ఎంత సంపాదించారు సార్? అంటే ఫస్ట్ ఇంత 150 ఇన్వెస్ట్ చేస్తే ఒక 600-700 వచ్చేది సార్. నైట్ అంతా మేల్కొని చేస్తే. ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఇంట్లో వాళ్ళు తెస్తే తంతారు సార్. ఆ ఏజ్ లో వేరే సినిమాలు కూడా అప్పుడు చాలా క్రేజ్ కదా. ఇంటర్నెట్ లేని యుగంలో స్టార్ గారు వేరే అయితే చిరంజీవి గారి సినిమా గ్యాంగ్ లీడర్ అయితే వేరే అడల్ట్ సినిమాలు ఏమీ వేయలేదా? ఏం లేవు సార్. అంటే వేసింటాడే సార్, అప్పుడు మాకు తెలియదు సార్. మీ ఇద్దరిది ఒకటే ఊరా? అవును సార్. ఓకే, పక్కన ఇల్లే సార్. పక్కన అంటే ఇక రిలేషన్ పక్కన ఇల్లులే. మా మిసెస్ వాళ్ళ ఇంట్లోనే తీసుకొచ్చి హీరోయిన్ సీన్లు చేశారు సార్. రొమాన్స్. నేను ఆ ఇంట్లోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను మా మిసెస్ ని. అదే ఇంట్లో తీసుకుని వచ్చి హీరోయిన్ పెట్టి ఆ ఇంట్లోనే సీన్లు చేయించాడు. మీ ఆవిడ ఏమన్నా? అయ్యో అవి చెప్పుకోకూడదు సార్. అంటే చాలా మంది ఏంటంటే నా హస్బెండ్ నా దగ్గరే ఉండాలనుకుంటారు. తను సినిమా నేపథ్యం కాదు మీ ఆవిడ, ఎందుకంటే సినిమా వాళ్ళు కాబట్టి పుట్టినప్పటి నుంచి చూస్తే ఓకే ఇదంతా లైట్లే ఏం ఉండదు అనుకుంటారు. మీరు ఎలా ఫేస్ చేసి అమ్మాయిని ఏమన్నారు? స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఇంట్లో, మళ్ళీ దాని తర్వాత అమ్మాయి కొంచెం రోజుకి ఆ ట్రైలర్స్ చూసి ఆ ఊర్లో మేము పడే కష్టం చూసి ఆ అమ్మాయి కూడా వచ్చి చూశారు. వాళ్ళందరూ వచ్చి చూసిన తర్వాత ఇంక వాళ్ళే లైట్ కొద్దిలే, ఇంకా మనం ఏమనకూడదు, మనం ఇంకెందుకు ప్రెషర్ పెట్టాలి, మనం ఇంకా సపోర్ట్ చేయాలని. ఎంత సపోర్ట్ చేసేదానికి వచ్చేసిందంటే ఈ అమ్మాయిని నేను సైట్ కొట్టే సీన్లో ఆ అమ్మాయి వచ్చి సపోర్ట్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా నిలుచుకుంది అమ్మాయి. అంత సపోర్ట్ వచ్చింది. అంటే మీరే ఫాస్ట్గా ఉన్నారని అంటున్నారు. రియల్ లైఫ్లో ఏమన్నా మీ లవ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఎందుకు జనరల్గా ఇప్పుడు అనుభవిస్తే కానీ తెలియదు అన్నట్టు, తింటే కానీ రుచి తెలియదు అన్నట్టుగా మీరు అంటే బ్యాక్డ్రాప్లో అతనికి ఎక్కువ హెల్ప్ చేసిందని తనే చెప్తున్నాడు. మీరేమంటారు దానికి? అంటే ఫిలిం చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా అట్లా అవుతారు ఖచ్చితంగా, అదైతే గ్యారంటీ. ఎందుకంటే మేము ఎంత చేస్తున్నామన్నది ఆవిడ దగ్గరుండి చూశారు కదా. సో ఓకే వీళ్ళకి ఏముండదు అంటే మేము ఆన్ సెట్ ఎలా ఉంటాము, ఆఫ్ సెట్ ఎలా ఉంటాము మొత్తం చూసారు కాబట్టి ఆవిడకు ఒక క్లారిటీ వచ్చింది. ఆవిడ చెప్పారు అంత తూచని తూచే కదండి.
ఓకే సినిమా అంటే ఇది అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి దగ్గర నుంచి చూశారు కాబట్టి చాలామంది ఇప్పుడు కెమెరా వెనకాల మనం స్క్రీన్ వెనకాల చూసేటప్పుడు కూడా అబ్బా ఇది ఎట్ట చేసి ఇటు చేసి ఇది అయిపోయింటుంది అది అయిపోయింటుంది అనుకుంటారు కానీ ఆ స్క్రీన్ మీద ఉన్న కష్టాలు అసలు చాలా మందికి తెలియదు కదా సార్ అది. అంటే ఇంట్లో వాళ్ళు బాగున్నా పక్కన వాళ్ళు జడగొడుతుంటారు. ఇంటి పక్కల వచ్చి ఏంటి ఇది అవసరమా అది అంటే దాని మీద ఏమైంది ఏడ్చిందా ఏమైనా ఆవిడ అని? ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఏడ్చిన రోజులు ఉన్నాయి, బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ నా గోల్ని రీచ్ అవ్వాలంటే కొంచెం ఇవన్నీ స్ట్రగుల్స్ తప్పవు కదా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి ఇండస్ట్రీలో? నేను ఒక 15 years నుంచి ట్రావెల్ అవుతున్నాను సార్ కొంచెం. కానీ ఇప్పుడు ఇన్ని 15 years తర్వాత నిన్న నాకు రీసెంట్గా ఇంట్రడక్షన్ చూపించాడు సార్ నాకు మా ప్రొడ్యూసర్ గారు. ఓకే. అది ఇంకా వాళ్ళ ముందు ఏం మాట్లాడితే ఏమన్నా అయిపోద్దామని బయటకు వచ్చి కళలు ఇంట్లో వచ్చేస్తున్నాయి. అది హ్యాపీనెస్ వల్ల ఇంకా సైలెంట్గా బయట వచ్చేసి వాళ్ళ ముందర కవర్ చేసా. ఇప్పుడు ఏడు ఓపెన్ అయిపోయాయి. ఫస్ట్ కాపీ చూపించలేదు మీకు ఇంతవరకు? ఫస్ట్ కాపీ నేను చూడలేదు. డబ్బింగ్ చెప్పినప్పుడు ఉంటుంది కదా కామన్గా. డబ్బింగ్ చెప్పినప్పుడు ఆయన నా సీట్లు మాత్రం చూసుకుని వెళ్ళిపోయి. ఆయన ఇంత స్ట్రిక్ట్గా చూపించలేదు, ఓన్లీ డబ్బింగ్ చూపిలేదు సార్. ఓన్లీ డబ్బింగ్. మీ వరకే పెద్ద సినిమా లాగా మామూలుగా అంతే సార్, ఏం చూపిలేదు. కానీ గ్రేట్, ఎందుకంటే ప్రొడ్యూసర్ ప్రొఫెషనల్గా ఉన్నాడు. మీరు మేడం మీరు ఏమైనా చూసారా మీ క్లిప్స్? ఫస్ట్ చెప్పాను కదా డెమో చేసామని, అప్పుడు ఒక ట్రైలర్ కట్ చేశారనమాట. నేను నిజంగా అంటే నమ్మినందుకు లైక్ ఎట్లా లేదన్నా హీరోయిన్ చేస్తున్నాం ఇట్లా ఇట్లా సీన్స్ ఉంటాయి అని చెప్పని. అన్ని సీన్స్ ఉంటాయి కదా, లైక్ ఒక ఫిలిం అంటే 9 ఎమోషన్స్ మొత్తం ఉంటాయి, నవరసాలు. సో అందులో నేను చాలా డౌట్స్ ఉన్నాయి, నాది ఫస్ట్ ఫిలిం కదా. సో చాలా డౌట్స్ ఉండే. నేను ఒక్కటే ట్రస్ట్ చేసింది మా డైరెక్టర్ సార్ని అండ్ ప్రొడ్యూసర్ సార్ని, ఇద్దరిని ట్రస్ట్ చేసా. వాళ్ళ అదే నమ్మకాన్ని అట్లా నిలబెట్టారు. నేను అది చూసినప్పుడు స్టోరీ ఎలా అయితే చెప్పారో, ఒక్కొక్క సీన్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో సేమ్ అలానే తీశారు. అండ్ వల్గర్గా కానీ ఎక్కడ ఏ విధమైన అంటే బాగోలేదు ఇది నాకు అన్నట్టు లేదు. వాళ్ళకి ఎలా అయితే క్యారెక్టరైజేషన్ కావాలో అలా తీసుకొచ్చారు. నాకు అది క్లియర్గా చెప్పారు, ఓకే నీ క్యారెక్టరైజేషన్ ఇట్లా రగ్గడు ఉంటుంది, నువ్వు దానికి ప్రిపేర్డ్గా ఉండు అని చెప్పని. లైక్ బ్యూటిఫుల్గా ఉండదు నీ రోల్. సో ఓకే, అందులోనే కదా పర్ఫార్మెన్స్ కనిపించేది. సో నాకు ఫస్ట్ నచ్చింది కూడా అందుకే, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లాగా. లైక్ ఇందులో ఏంటి క్యారెక్టర్ మీది? నాటు సార్ అమ్మాయి నాటు సార్ అలవాటు ఉందా? లేదు. మీ ఇంట్లో వాళ్ళు చూసి ఏమన్నారు మామూలుగా క్యారెక్టరైజేషన్ చెప్తే? వాళ్ళు అసలు ఫస్ట్ ఒప్పుకోలేదు. నార్మల్గా పక్క తెలుగు అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోరు. దట్టు ఇక కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ అంటే ఎట్లా ఉంటాయి తెలుసు కదా. సో నా ఓన్ కాల్ అనమాట ఇది. నేను వచ్చాను, ఇంకా నేను చేస్తానని చెప్పి గట్టిగా చెప్పాను, కానీ వాళ్ళు నమ్మలేదు. అంటే ఒక రీల్స్ చేస్తేనే చాలా హడావిడి చేసే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక ఫిలిం చేస్తుందంటే వాళ్ళు అసలు లిటరల్లీ చాలా జరిగినాయి. మీరు ఇన్స్టా నుంచేనా ఇదంతా హ్యాబిట్ తయారైంది? లేదు, నాకు ఫస్ట్ నుంచి ఫిలిమ్స్ అంటేనే ఇష్టం. ఓకే. నేను చాలా షై పర్సన్, కానీ నేను ఇంత దాకా చేస్తానని నాకు తెలీదు. మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్తున్నా కదా, ఈయన స్టోరీ చెప్పారు, నాకు బాగా నచ్చింది. ఆయన ఏమో స్క్రీన్ ప్లే చూసుకుంటారు, లైక్ సీన్ బై సీన్ డైరెక్టర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి నేర్పించారు వాళ్ళు. అక్కడి నుంచే వచ్చింది. అయితే ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్ లేదు, కానీ ఫస్ట్ ట్రైలర్ చూపించినప్పుడు సాధించావు కదా లెక్క వెళ్ళినందుకు అనింది. నువ్వు ఇంత దాకా అంటే రీల్స్ చేసినప్పుడే వాళ్ళు అంత మాట్లాడినప్పుడు నేను ఆపలేదు. నువ్వు అక్కడే ఆపేసి ఉంటే అక్కడికే ఆగిపోయేదానివేమో, నువ్వు నీ పంతం పట్టైనా నువ్వు అక్కడి దాకా వెళ్ళావు అని చెప్పి. నాకు లిటరల్లీ హ్యాపీ థింగ్ ఏంటంటే నేను వచ్చినందుకు ఒక ఫెయిల్యూర్గా వెళ్ళలేదు. అట్లీస్ట్ ఒక ఫిలిం చేశానంటే, ఒక లీడ్గా ఒక ఫిలిం చేయడం అంటే, నేను చూస్తున్న పక్కన ఆర్టిస్టులకు కూడా ఒక 5-10 years అలానే మిగిలిపోయారు, కానీ ఇంత దాకా రాలా. నేను నిజంగా గ్రేట్ఫుల్గా ఉంటా ఉమాశంకర్ రెడ్డి సార్కి అండ్ అశ్విన్ కామరాజ్. ఈ నాట్ సార్ ఏమైనా గ్రౌండ్ వర్క్ చేసినా ఎలా అమ్ముతున్నారు వాళ్ళ బిహేవియర్ కావచ్చు? మొత్తం చూపించారండి. మా ప్రొడ్యూసర్ సార్ తీసుకెళ్ళి వాళ్ళ ఊరే కదా చిత్తూరు, ప్రతి ఒక్కటి ఇట్లా ఇట్లా చేస్తారు అంటే రూట్స్ నుంచి మొత్తం చూపించారు. అంటే వాళ్ళ వేషం, కట్టుబాట్లు అన్ని, వాళ్ళ మాటలు కూడా ర్యాష్ గా ఉంటాయి. ర్యాష్, ఆ ఫేస్ అన్ని, నువ్వు బాడీ లాంగ్వేజ్ కూడా మొత్తం వదిలేసుకోవాలి. ఒక్క దగ్గర కూడా స్టైల్ గా ఉంటే తెలిసిపోయేది కదా అది ఆర్టిఫిషియల్ అని. సో మీరు రోజు వెళ్ళి తాగుతుంటారా? సినిమా క్యారెక్టరైజేషన్ సినిమాలో జస్ట్ నాటు సారాయి కాంచుకొని తాగడం, తిరగడం, జస్ట్ అలా అంతే. ఊర్లో ఒక పోగిరిగా తిరగడం, జులాయిగా కామెడీగా అసలు దొంగోళ్ళు పట్టుకొని తినేయడం, ఇలాంటి. అందులో ఈ దున్నపోతు ఫోటో ఇది కూడా ఉంది, అంటే దానికి రిలేషన్ ఏముందండి మామూలుగా? ఈ దున్నపోతు కదా సార్, అది వృషభాని. ఓకే, అంటే బ్లాక్ కలర్ వృషభాని కొంచెం యాంగ్రీ అనేది ఎలా ఉంటుంది అనేది మనం దీంట్లో పెట్టాం. అంటే ఇది డివోషనల్ టచ్ ఉందా? డివోషనల్ టచ్ సార్. ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ అన్ని మా ఊర్లో కొంతమందిని ఆయన ఊహించుకుని వాళ్ళ బాబాయ్ సంథింగ్ ఒకరొకరు రియలిస్టిక్ అన్ని రియలిస్టిక్ ఉంటాయి సార్. ఆల్రెడీ ఈవెన్ ఈ అమ్మాయిని
స్కిన్ టోన్ చేంజ్ చేయడానికి ఒక 1 వీక్ ఎండ్లోనే నిల్చోబెట్టాను సార్. 1 వీక్ Alhamdulillah కంటిన్యూగా ఆల్మోస్ట్ 30 degrees టెంపరేచర్ ఉంటుంది సార్. కొండపైన, అది కూడా కొండ కిందంటే చల్లగా ఉంటుందని కొండపైకి తీసుకెళ్ళి 1 వీక్ స్కిన్ టోన్ చేంజ్ చేయించి తర్వాత చేశాను. వీళ్ళు వేసే కాస్ట్యూమ్స్ కూడా వీళ్ళకి కూడా తెలియదు. నేను అంతకు ముందే కొన్ని పాతవి తీసిచ్చి కొన్ని అనాథాశ్రమాలకు ఇచ్చి వాటిని ఏపిచ్చి పాడుబడిన తర్వాత వచ్చి వీళ్ళకి ఇచ్చాను సార్. అది వీళ్ళకి కూడా తెలియదు. చాలా గ్రౌండ్ వర్క్ చాలా గ్రౌండ్ వర్క్ చేశాను. కాస్ట్యూమ్స్ మీరు చూస్తే బొగ్గులు తీసుకొని వచ్చి నోట్లో నమలబెట్టేవాడిని. అది ఎంత బ్లాక్ గా కనిపించడం అలాగా రావడం బాగా మంచి గ్లామర్గా వచ్చింది. ఒక 1 వీక్ తర్వాత పూసలు అమ్ముకునే వాళ్ళు అంతా బ్యాచ్ ఉన్నారనమాట. వాళ్ళు కలిసిపోయి నిల్చుకుంది, ఈ అమ్మాయిని గుర్తుపట్టలేకపోయింది. హీరోయిన్ అంటే లేదు అసలు. మీ వాళ్ళు గుర్తుపెట్టారా? వాళ్ళు ఏంటి ఇలా అయిపోయేవని వాళ్ళకి తెలియదు కదా. నేను ఫస్ట్ ట్రైలర్ అయ్యే వరకు మా ఫ్యామిలీకి కూడా చెప్పలేదు. ఆ ట్రైలర్ చూపించిన తర్వాత వాళ్ళకి ఒక ట్రస్ట్ వచ్చింది. సో ఏంటి ఇలా అయిపోయావు, ఏంటి నల్లగా అయిపోయావు, అది ఇది అని చెప్పని అంటున్నారు. అంటే టాప్ టు బాటమ్ అయిపోయా. అంత వేడి. ఆ కొండలు ఎట్లా అంటే ఆ కొండరాయికి వచ్చే ఎవాపరేషన్ అవన్నీ ఉంటాయి కదా. సో వాటి వల్ల చాలా ట్యాన్ అయ్యా. దాని నుంచి రికవర్ అవ్వడానికి నాకు 3-4 months పట్టింది అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత. ఈ సినిమా తర్వాత ఎలా ఉంటుంది మీరు? నాకు తెలిసి ఖచ్చితంగా మళ్ళీ సారా అమ్మాయి క్యారెక్టర్లు, డిఫరెంట్ క్యారెక్టర్లు ఇస్తే ఏమంటారు? లేదు పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే అండ్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ చూస్తారు కదా. ఇప్పుడు నన్ను ఇట్లా చూసిన వాళ్ళు ఓకే ఈ అమ్మాయి ఇట్లా సెట్ అయ్యిద్ది అని చెప్పని అనుకున్న వాళ్ళు పర్ఫార్మెన్స్ వాళ్ళతో తీపిచ్చుకోగలుగుతాం అని అయితే నమ్ముతారు. ఎందుకంటే ఆ ఫిలింలో పర్ఫార్మెన్స్ ఉంటుంది. లైక్ అన్నీ అంత న్యాచురల్గా అయితే మన తెలుగు వాళ్ళు మ్యాక్సిమం చేయరు. వస్తే చేస్తుండేవాళ్ళు. తమిళ్ సైడ్, మనం మలయాళం సైడ్ ఎక్కువ చూస్తాం అలాంటి క్యారెక్టర్స్. కానీ ఒప్పుకోవడం కూడా రా ఫిలిం, ఇంకా రా ఫిలిం. సో తన క్యారెక్టర్ మాకు ఆప్ట్ అయిపోయింది కాబట్టి తన అన్నిటికీ ఓకే సెట్ అయిపోయింది మాకు. ఓకే, తర్వాత మాకు ఇంకొక లీడ్ క్యారెక్టర్ కావాలి. సో ఎంటైర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరో హీరోయిన్లతో పాటు అంతకంటే ఎక్కువ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వెళ్ళాలి. ఆ క్యారెక్టర్ కోసం ఆల్మోస్ట్ చాలా మందిని వెతికాం. కామర్షియల్ భాస్కర్ ఆమెను అడిగాం, అరుణ గారు చాలా మంది అడిగి ఒప్పుకోలేదు. ఎవరికి రాసింది ఏమని చెప్పి సైలెంట్ అయిపోయినా. సరే ఒక అమ్మాయి వచ్చింది, మాధవి అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చింది, సరే ఆమె కొంచెం పోష్ అనమాట, సిటీ కల్చర్ కాబట్టి వచ్చింది. ఇది ఇలా ఉంటుంది క్యారెక్టర్, మీకు దీనికంటే ఓకే అంటేనే రండి అన్న. ఓకే అని చెప్పి వచ్చింది. వచ్చిన రోజే నేనే దగ్గరుండి మేకప్ అంతా ప్లాన్ చేశాం. అసలు ఏముండదు, మొత్తం చిరిగిపోయిన చీర ఒకటి, ఒక లూజ్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ ఒకటి, మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం బొగ్గుతో, మొత్తం ఒక 24 సంవత్సరాలు స్నానం చేయకుండా ఉండే అమ్మాయిని మనం ఎలా చూపించాలి సార్? 24 years స్నానం చేసి ఉండదు, ఎవరితో మాట్లాడి ఉండదు, అలా ఉంటుంది. పళ్ళు పుచ్చిపోయి హెయిర్స్ అంతా ఇదైపోయి అలా అడవిలో పడుకొని ఉంటే కొన్ని పురుగులు కూడా వదిలేం రియల్గానే. ఇక్కడి నుంచి ఇక్కడికి ముక్కు వరకు వచ్చి అంటే పడుకుంటే 10 రోజులు అట్లే ఉండిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ కల క్యారెక్టర్ ఉన్నది. ఫస్ట్ డే చూసి మరుసటి రోజు నేను వెళ్ళిపోతానని చెప్పింది. తర్వాత కూర్చోబెట్టి డే అండ్ నైట్ ఏడ్చుకొని, ఇది మా లైఫ్, నేను క్యారెక్టర్ రిజిస్టర్ చేసామమ్మా, నువ్వు చెయ్యమ్మా ఏదో అని చెప్తే ఫస్ట్ షెడ్యూల్లో మాకు చాలా ఇబ్బంది పెట్టింది. కానీ సెట్ అయిన తర్వాత చేస్తానని చెప్పి కూర్చునింది. తన క్యారెక్టర్ మాత్రం పీక్స్ ఉంటుంది సార్. సెకండ్ హాఫ్లో ఓకే, మామూలుగా ఉండదు పీక్స్. ఆ అమ్మాయికి మంచి పడుతుంది. డ్యూరేషన్ ఎంత? 2 hours 27 minutes ఉంది సార్. ఓకే, తన క్యారెక్టర్ బాగా పెళ్ళింది, చూస్తారు. అండ్ విలన్ కూడా సార్, కొత్త విలన్ ఇప్పుడు మురళీకృష్ణ రెడ్డి గారు అని, ఆయన నెల్లూరు, ఆయన కూడా సేమ్ కొత్త అతను, కానీ చాలా బాగా చేశాడు ఆయన కూడా. సత్యప్రకాష్ ఏంటి? సత్యప్రకాష్ గారు వన్ ఆఫ్ ద విలన్ సార్. అంటే ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఉంటారు సత్యప్రకాష్ గారు. ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఇంకొక విలన్ ఉంటారు మురళీకృష్ణ రెడ్డి గారు అని. మా వృషభకి ఏం కష్టాలు వస్తాయి ఇందులో? వృషభకి ఏం కష్టాలు ఉంటాయి అంటే సినిమా చూస్తే తెలుసు. అంటే దాన్ని సేవ్ చేయడము, ఏం చేయడం అనేది బాండింగ్ సార్. సేవ్ చేస్తుంది. మనుషులకి ఒక దేవుడు వదిలినటువంటి ఎద్దుకి మధ్య బాండింగ్, ఆ ఎమోషన్స్. తనకి ఏదైనా అయితే తను చూసుకునేవాడు బాధపడడం, ఇతనికి ఏమన్నా అయితే తన కళ్ళలో నీళ్ళు రావడం, ఆ ఎమోషన్స్ అవన్నీ బాగా క్యారీ చేశాం. ఇప్పుడు రియల్గా ఏమైనా అడ్డుకున్నారు సార్ గోవాదా గురించి మీరు? అంటే ట్రై చేస్తున్నాం సార్. మా వరకు అయితే నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా ఆవులు ఉండేటివి. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా అంటే నెల నిండకుండా దూడ పట్టకపోతే నేనే బయట లాగి తీసి వాళ్ళకి చేసేటోడిని. సో అలా నా వరకు నా అండర్లో ఎంతవరకు చేయగలుగుతా అంతవరకు చేస్తాను. పక్కన వాళ్ళకి వెళ్ళడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఆవులకి, ఇలాంటివి సార్. అంటే మీ సైడ్ ఇంకా ఇప్పుడు ఎక్కువ అంటే పశు సంపద ఇదంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంకా లింక్ ఎక్కువ ఉంటుంది. లింక్ ఎక్కువ మీకు ఉన్నాయండి? ఉన్నాయండి, మాకున్నాయి. మీకు పశువులు అన్ని మన ఏరియాలో ఉన్నాయి. మా ఆవులే తీసుకొని మా షెడ్లే తీసుకొని
షూట్లు పెట్టుకున్నాం. ఆయన ఇప్పుడు మూవీ కంప్లీట్ అయిపోతే వృషభాన్ని కొనుక్కోవాలని వెయిట్ చేస్తున్నాడు వెయిట్ సార్. ఈ చేస్తాం. రామునా Yes. రాముని. ఎంత చెప్తున్నారండి అదే అడుగు. ఎంతైనా చెప్పండి సార్, కొనుక్కుంటాను. ఆయన 5 lakhs చెప్పాడు సార్. అవునా 4 years అంటే ఇప్పుడు ఎంత 6 years అవుతుందా? లేదు షూట్ నచ్చింది లాస్ట్ మొన్నే సార్. 4 months అవునా ఓకే ఓకే 5 years అది ఏజే చిన్నది, సైజ్ మాత్రం చాలా పెద్దది. అంతా అంటున్నాడా ఆయన అమ్మకం? ఆయన అమ్మారు సార్, ఆయన జీవనాధారం సార్ అదే. ఆయన కొనుక్కుంటే వాళ్ళని కూడా కొనుక్కోవాలి మనం, ఆయన ఆయనతో పాటు కొనుక్కోవాలి. సార్ అతను ఒక రోజు ఏడ్చాడు. మాకు కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం లేట్ అయింది ఫుడ్ రావడం, కొంచెం అంటే అప్పుడు జరుగుతాయి కదా సార్ కొంచెం. అవును అది కంపల్సరీ. కొండపైకి వెళ్ళిన తర్వాత అతను కొంచెం కూర్చొని ఏడుస్తున్నాడు అని. ఎవరే ఏ రానైనా అంటే ఆకలి వేస్తుందన్నా, ఏందన్నా మీరు భోజనం దాటలేదు అంటే, ఎవరే కొండపైన రా బాబు, ఎత్తుకుని అందరూ నడుచుకొని రావాలి పైకి, ఒక టైం పట్టేది, ఒక 2 రోజులు అంటే, నాకు కాదన్నా నా వృషభాగ్ కావాలి, దానికి రాముకి ఆకలి వేస్తుంది నేను ఏడుస్తున్నాడు అతను. అసలు ఎంత బాగా చూసుకుంటాడంటే అతను కూర్చొని, అతనికి ఆకలి అయినా కూడా అతను పట్టించుకోవట్లేదు, కానీ దానికి ఆకలి వేస్తాను ఏడుస్తున్నాడు. మళ్ళీ స్కార్పియో తీసుకుని వెళ్ళి మొత్తం గడ్డి అన్ని వేసుకుని వచ్చాం అప్పటికప్పుడే. దానికి కావాల్సినట్టు వారం కావాల్సినవి అన్ని తీసుకొచ్చి డైలీ ఎంత తీసుకున్నారు సార్? ఉంటాయి కదా సార్ పాపం. అంటే మరీ అంత చెప్పుకోలేని Commercial కాదు, okay. కమర్షియల్ కాదండి, వాళ్ళు రిక్వెస్ట్ చేసే వాళ్ళని కూడా అది అసలు నేను చేయండి అన్నాడు. మేము దత్తత తీసుకునేది సార్. అది నేను మా అబ్బాయికి హౌస్ కూడా లేదు సార్, దీనికి హౌస్ లేదు ఏం లేదు, వాళ్ళు రోడ్డు పైన కూర్చొని దాన్ని నమ్ముకొని వాళ్ళు జీవనం సాగిస్తారు. దాన్ని మాత్రం చాలా బాగా చూసుంటారు సార్. నాకు ఆ విషయంలో చాలా గ్రేట్ అనిపించింది తను. ఓకే స్టిల్ స్పెషల్ థ్యాంక్స్ కూడా తన పేరు వేసాను నేను గట్టిగా సినిమాలోని. అతన్ని ఖచ్చితంగా మాకు ఏదైనా సక్సెస్ కొడితే మాత్రం తన లైఫ్ సెటిల్ అయిపోతుంది సార్, నేనే సెటిల్ చేస్తాను. అలాంటిది ఏదైనా మీరు ట్రైనింగ్ చేయొచ్చు కదా, వృషభ లాంటిది మీరు ఏమైనా పెంచి అట్లా చేయలేమా? చేయొచ్చు సార్, బట్ టైం టేకన్ కదా సార్. ఇన్ని వర్క్స్ పెట్టుకొని మైండ్ అంతా ఇక్కడ పెట్టుకొని మళ్ళీ అక్కడ వెళ్ళలేం కదా. ఖచ్చితంగా అయితే నేనైతే అనుకున్నాను సార్, మూవీ ఏదైనా కొంచెం సక్సెస్ యావరేజ్ వచ్చినా కానీ 1% మా డిస్టిక్లో పక్కన డిస్టిక్లో ఏమైనా గోశాలలు ఉంటే వాళ్ళకి డొనేట్ చేస్తాను సార్ 100%. కళలో 64 అన్నారు, మీరు 64 బిజినెస్లు చేసేసినట్టున్నారు ఆల్మోస్ట్. చేశాను సార్. అంటే ఏ బిజినెస్ లో మీకు కష్టాలు అన్నీ. ముందు ఏ బిజినెస్ లో ఉంది అనిపిస్తుంది? అవన్నీ కూడా నాకు ఒక లర్నింగ్ అనే చెప్పాలి సార్, ఎందుకంటే అవన్నీ చేసుకొని వచ్చినాం కాబట్టి ఇవన్నీ నాకు కొంచెం ఈజీ అనిపించింది. మెయింటెనెన్స్ అవన్నీ కూడా ప్రతి దాంట్లోని అన్నీ మనం ఖాళీగా ఉండం కదా సార్, ఏదో పని చేయాలి, చేస్తూనే ఉంటా, ఎప్పుడు చేస్తూనే ఉంటా. ఇప్పుడు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇండస్ట్రీలో. హా, ఈ ఎంతో కథ కాదరా కొంత నెక్స్ట్ లాట్ కథ సార్. అనేది ఏమనిపిస్తుంది? ఉంది సార్, అది కూడా మైండ్లో కొంచెం. అంటే ఏ టైప్ కథ అనుకుంటున్నారు ఇప్పుడు మీరు కమర్షియల్గా అయిందని? అది కూడా ఈ జోనర్లో ఉంటాయి, నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సార్ మైండ్ అంతా. అంటే మీరు ఎక్కువ డివోషనల్ టచ్చా? లిటిల్ బిట్ సార్, డివోషనల్ టచ్ ఉంటుంది కానీ ఉపవాసాలు ఇవన్నీ అది అవన్నీ ఉండవు సార్. మళ్ళీ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అంతే కానీ ఉపవాసాలు నన్ను పెట్టాడు సార్ ఉపవాసం. లాస్ట్ ఒక 4 days అసలు ఏమి తినకుండా క్లైమాక్స్ చేసేటప్పుడు నాన్ వెజ్ అసలు కొండపై కూడా ఎవరికి రానిలేదు సార్. నాన్ వెజ్ నేను తినేదే ఒక 1/2 kilo చికెన్, ఒక గుడ్లు, ఏదో కొంచెం నాన్ వెజ్ తింటా మెయింటైన్ చేసుకుని ప్రోటీన్ కోసం. అది లాస్ట్ 4 days ఆపిచ్చేసాడు సార్. రైస్ తినకూడదు సార్ కొంచెం. మళ్ళీ నేను ఆల్రెడీ లావుకున్నా, చాలా లావుకుంటే ఆయన వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి తగ్గించాడు. ఇన్ని రోజులకి ఇంత తగ్గిపోండి సార్, నాకు ఇట్లా కావాలని చెప్పి తగ్గిపోయిన తర్వాత లాస్ట్ 4 days పూర్తిగా మొత్తం అనిపించేసి ఓన్లీ పప్పాయ అవి ఫ్రూట్స్ తినుకుంటా చేశాను లాస్ట్. అది ఫైట్ సీన్లు మళ్ళీ. అంటే మీ స్ట్రెంగ్త్ చూస్తే యాక్షన్ ఎక్కువ ఉంది, యాక్షన్ మీ బలం. అవును సార్. యాక్షన్ మీద అంటే ఎటువంటి అంటే కేర్ తీసుకున్నారు అనేది? చాలా సార్. ఇందులో ఎన్ని ఫైట్స్ ఉన్నాయి? ఎంత మొత్తం టోటల్లో ఒక 3 fights ఉన్నాయి సార్. 3 ఫైట్లు బాగా వచ్చాయి సార్. అండ్ జాషువా మాస్టర్ అండ్ రామ్దాస్ మాస్టర్ చేశారు ఫైట్స్. ఓకే చాలా బాగా చేశారు సార్. అసలు డే అండ్ నైట్ వాళ్ళు కష్టపడ్డారు. ఫైట్స్ కూడా చాలా బాగా వచ్చాయి సార్. అసలు మీకు ఏమాత్రం తీసిపోదు. మీరు చూసే ఇంకా రేపల్లుండే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసిన ఇంతకుముందు ఉన్న ట్రైలర్ కూడా అది జస్ట్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ డెమో అని, ఆ డెమో ట్రైలర్ మాత్రమే సార్. ఆ డెమో చూసి మళ్ళీ దాని తర్వాత మేడం వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ పెద్దదిగా చేశారు. కాబట్టి మీకు అసలు ట్రైలర్ రేపల్లుండో వస్తుంది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది సార్ ఎట్లాంటి ఏముంది సినిమా అనేది. ఇదో మన ఉమాశంకర్ రెడ్డి గారి స్టోరీ ఎట్లుంటుంది అనేది అప్పుడు అర్థమవుతుంది మీకు. మళ్ళీ ఉమాశంకర్ రెడ్డి గారి స్టోరీలో సినిమా చేస్తారా? చేస్తాను సార్ ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన బ్రేక్ ఇచ్చిన తర్వాత ఆయన సినిమాలో చెప్పితే ఎట్లా ఉంటాడు సార్? అంటే కాదు, అంటే క్రేజ్ వచ్చిన తర్వాత మారిపోతారు కదా అని. అట్లంతా ఏం లేదు సార్. అన్ని చూడాల్సినవి చూసేసాం కదా సార్, ఇంకేం మారిపోతుంది. 15 సంవత్సరాలు కష్టం ఇండస్ట్రీ. ఏమనిపిస్తుంది? వదలకుండా ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది అనిపిస్తుంది సార్. వచ్చే వాళ్ళకి ఏం చెప్తారా మీరు? కొత్తగా వచ్చే వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవద్దు. బ్యాట్ పట్టుకుని ఇక్కడే తిరగాలి అంటే తిరగాల్సిందే. 6-4 కోసం 6-4 కోసం తిరిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు కొడతారు. ఓకే, ఇప్పుడు మీరు 6 కొట్టిన అనుకోవచ్చా, 4 కొట్టిన అనుకోవచ్చు? రిలీజ్ రోజు జనాలు చెప్పాలి సార్. అంటే ఒక ఆశ ఉంటుంది కదా, నిన్న ఏడ్చాలన్నారు అంటే చూసిన కొంచెం బాధ అంటే అనిపిస్తుంది ఎవరికైనా. ఏమో 15 సంవత్సరాల తర్వాత నేను ఒక విజువల్ 70 mm చూసుకుంటే రిలీజ్ రావడం అనేది చాలా కష్టం ఇప్పుడు. అవును సార్. అవును. సినిమా అందరూ తీస్తారు, ఏముంది ఇప్పుడు డబ్బులు ఇస్తే మార్నింగ్ వస్తారు, సాయంత్రం వరకు షూట్ చేస్తారు. అవును సార్. ఆ తర్వాతే పురిటి నొప్పులు అనేది ఇండస్ట్రీలో ఖచ్చితంగా అవును ఉంటాయి. సార్. ఇప్పుడు మీరు పురిటి నొప్పులలో ఉన్నారు, డెలివరీ కాలేదు కాబట్టి. అవును సార్. దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? చాలా నొప్పిగా ఉంది సార్ ఇప్పుడు. నొప్పులు అయితే చాలా పడుతున్నాము. ఇంకా రిలీజ్కి
చూడాలి సార్. 6 జనాలు 6 కొడతారా, కొట్టిస్తారా, 4 కొట్టిస్తారా అనేది చూడాలి. నాకు తెలిసి కంపల్సరీ 6 కొట్టిస్తారు అనుకుంటున్నాను సార్. అంత దేవుడిదే. అంత దేవుడు, అంత ఈశ్వరుడు. ఇంకా మీరేమనుకుంటున్నారు ఈ సినిమా? సినిమా ఖచ్చితంగా అయితే అంటే థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళు వచ్చేదాకానే చూడాలి. అంటే ఇప్పుడు ప్రేమలు, ఈ మంజుమల్లి బాయ్స్ ఎలా అయితే హిట్ అయినాయో. కామెడీ చేశారా మీరు, సీరియస్గానే ఉన్నారు సినిమాలో? నా ఈ ఆల్మోస్ట్ అన్ని ఎమోషన్స్ కవర్ అవుతాయండి. ఆల్ మిక్స్ పెట్టారా? ఆల్ మిక్స్డ్. ఒక రగ్డ్ కోపం, ఒక ప్రేమ, అంటే ఒక రగ్డ్ అమ్మాయి లవ్ చేస్తే ఎలా ఉంటుంది, అతని కోసం బాధపడితే ఎలా ఉంటుంది, అవన్నీ అందులో ఉంటాయి. ఒక అంటే సారా గాంచే అమ్మాయికి ఒక అబ్బాయితో ఉండే బిహేవియర్, అమ్మాయిలతో అంత ఫ్రెండ్షిప్ కాదు కదా. లైక్ అంటే రైటర్ గారు మీకే ఎక్కువ పని పెట్టారు, సారా గాచుడు ప్లస్ లవ్ చేయడం కూడా. అంటే రెండు మీకే అప్పచెప్పారా క్యారెక్టరైజేషన్స్? అంటే ప్యారలల్గా వెళ్తాయి అనమాట. ఓకే. అంటే ప్రొఫెషన్ అది, ఇది పర్సనల్, రెండు మిక్స్డ్ కదా ఎక్కడైనా. అంటే చాలా సినిమాలలో హీరోనే వెంటబడతారు కదా హీరోయిన్ని, ఇప్పుడు మీరు వెంటబడడం ఏమన్నా ఉందా ఇందులో అని? అంటే అవన్నీ అందులో చూడాలి కానీ, కాకపోతే ఇద్దరికీ ఉంటుందండి. ఓకే. అదొక క్యూట్ లవ్ కూడా ఉంటుంది అందులో. అంటే 90s వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. అండ్ సాంగ్స్ ఎంఎల్ రాజా సార్ చేశారు. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇందులో? మా టోటల్ 5 సాంగ్స్ ఉన్నాయి. లవ్ సాంగ్ ఒకటి ఉంది, అండ్ ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది. మిగతావి డివోషనల్గా అట్లా ఇంట్రడక్షన్ సాంగ్ అట్లా ఉన్నాయి కొన్ని. ఆ 5 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఎంఎల్ రాజా సార్ కంపోజ్ చేశారు. నాకు ఫస్ట్ ఫిలింలోనే అన్నీ దక్కినాయి అని చెప్పని ఈ ఫిలింని అట్లా చెప్పుకోవచ్చు. అన్న జాతరలో సాంగా లేదంటే ఫైటా మీరు చేసింది? లవ్ సీన్స్. చాలా మంది పెద్ద సినిమాలలో లవ్ పెట్టారు. ఊర్లో జాతర కోసం వెయిట్ చేస్తుంటారండి 90s లో. అప్పుడు పాతకాలంలో అక్కడ కలుస్తారు కదా, అంటే అప్పుడు ఫోన్లు ఏం లేవు కదా, జాతరల కోసం వెయిట్ చేస్తుంటారు. ఎక్కడెక్కడ నుంచో వస్తారు, స్కూల్కి వస్తారు కదా. అప్పుడు ఆ రోజు నైట్ బాగానే ఉంటారు, అందులో దీపాలు ఎత్తుకొని వస్తుంటారు కదా, ఆ లైటింగ్ కి బాగా తెల్లగా కనిపిస్తారు. సగం మీ స్టోరీ రాసినట్టున్నారు. ఊర్లో క్యారెక్టర్స్ అన్ని ఊర్లో మా ముందు తిరిగేటివే సార్. ఆయన ముందు మా ముందు తిరిగేటివే సార్. క్యారెక్టర్ అన్ని విలేజ్ లో జరిగేటివే సార్. ఆ నేమ్స్ కూడా అలాగే ఉంటాయి అందరివి. ఊర్లో పేర్లు క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి. చాలా జోవియల్ గా గంటలు చిన్నపోడు, పలక పాపిగాడు ఇలా ఉంటాయి పేర్లు కూడా. ఓకే. ఆ క్యారెక్టర్లు అలా డిజైన్ చేసి మా ఊర్లో ఉన్నారు సార్ ఆ పేరు గల వాళ్ళు. ఇంకా ఓకే. ఇప్పుడు విలేజ్ లో ఆల్మోస్ట్ రూరల్ విలేజెస్ లో ఖచ్చితంగా అలాంటి పేర్లు ఉన్న వాళ్ళు ఉంటారు సార్ ఖచ్చితంగా. ఎన్ని రోజుల్లో చేశారన్న సినిమా? టోటల్ మాకు 10, 26, 25, 52 అంతా ఒక 70 days పట్టింది సార్. భారీ బడ్జెట్ ఇది. భారీ బడ్జెట్, మంచి బడ్జెట్. అంటే అనుకున్న బడ్జెట్ అయిందని ఎక్కువ అయిందా మళ్ళీ ఈ నష్టాల మీద? అనుకునేది ఇంత అయింది. మామూలు ఫస్ట్ ఎంత అనుకోండి దిగారు, అయింది చెప్పకండి. ఫస్ట్ ఒక 60 to 70 lakhs లో చేద్దాం అనుకున్నాం సార్. ఓకే. అదే నాకు అప్పటికే పెద్ద కొండ అనుకోండి. తర్వాత తడిసి మోపడైంది అంతే. వెళ్తున్న కొద్దీ ఇంకా అన్ని అంటే ఒకటైతే సినీ ఇండస్ట్రీలో డబ్బు లేకుండా అయితే రాకూడదు. మీరు ఏం చెప్తారండి ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్కి వస్తే, మీ సైడ్ వాళ్ళు కావచ్చు, ఎక్కడ వాళ్ళైనా ఇంట్రెస్ట్గా ఒక సినిమా తీద్దామని 60,000 20,000 అవ్వదని చెప్పండి. అవదండి, అసలు అవ్వదండి. చెప్పండి. ఇంత పెట్టుకుని అయితే ఇండస్ట్రీకి రావద్దండి, ఫుల్ పెట్టుతారండి. అంటే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని పెద్దోళ్ళు చెప్పారు సార్. ఇప్పుడు మనం ఒకటి యాడ్ చేద్దాం, సినిమా చేసి చూడు అంతే. అదే అనుకో, ఇల్లు అనేది కట్టేయచ్చు. అవును, సినిమాలు చాలా పెండింగ్ అయిపోయినాయి కదా సార్. చాలా సినిమాలు మనం ఇల్లు చాలా మంది చూస్తుంటాం, ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారు. ఏదో ఒక సంవత్సరం అటు ఇటు కంప్లీట్ చేస్తారు. పెళ్లి చేసేస్తాడు, ఫాదర్ అప్పులు తీర్చేస్తాడు. సినిమాలు చేసిన వాళ్ళు చాలా పెండింగ్లు ఉన్నట్టు చాలా అయిపోయింది. ప్రాబ్లం అదే సార్, ఇల్లు కడదామని పెట్టుకున్న డబ్బులు సినిమా కట్టేశాను నేను. అయ్యో, ఇంట్లో ఏమంటున్నారు మరి? ఇంట్లో అదే పరిస్థితి, ఆ పాత ఇంట్లోనే ఉంటున్నాయి ఇప్పటికి కూడా. ఇంకా దేవుడే. అక్కడ ప్రాబ్లం ఏంటంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మంచి మంచి ఇళ్లలో ఉన్నారు, మా దగ్గర వర్క్ చేసేటోళ్ళు. ఓకే. మా ఇల్లు మాత్రం చిన్నదిగా పాతది ఉంటుంది. ఇంట్లో మీ మిస్సెస్ వాళ్ళు ఏమంటలేరు? పర్లేదు, అన్నీ కోఆపరేట్ అంటే తిడుతుంటారు కదా మామూలుగా? ఏం లేదు సార్, అట్లా ఏం లేదు, ఎవరి పన్ను వాళ్ళదే అంతే. చాలా మంది సినిమాలో నమ్మరండి, అది ప్రాబ్లం. ఎందుకు ఈ డబ్బు అంతా నాశనం చేస్తున్నావు అన్న ఫీలింగ్ లో ఉంటారు. నాన్న అరుస్తుంటాడు అప్పుడప్పుడు, ఎందుకు అనవసరంగా మనకి లేను అని ఎందుకని నాన్న అంటుంటే నేను అంటే మా స్ట్రగుల్స్ని చూసి లాస్ట్ మూమెంట్లో ఇంకా ఏం కావాలంటే టైంలో మా నాన్నే వచ్చి ఇంకేమైనా డబ్బులు కావాలంటే ఉన్న ఆస్తి కూడా కావాలంటే నీ ఇష్టం రా అన్నాడు. అప్పుడు బాగా లిటరలీ టీరింగ్, దేవుడే పలికిస్తున్నాడు నిజంగానే అండి. లాస్ట్ మూమెంట్లో ఇంకా ఆగిపోయింది అనుకున్న టైంలో పోస్ట్ ప్రొడక్షన్కి మా నాన్న వచ్చి, సరే ఇంత బాధలు పడుతున్నావు, అప్పటి వరకు నేను దేన్ని ఆయన అడగలేదు ఇప్పటివరకు, ఆయనే వచ్చి సరే ఇంకా ఉన్న ఆస్తినైనా సరే నువ్వు ఏదైనా చేసుకోరా, ఊరికేందుకు ఇంత టెన్షన్ పడుతుంటావు, సర్లే దేవుడు ఎట్లా చేస్తాడు కానీ నేను చెప్పి అన్నాడు. ఫైనల్గా ఆయన ఇచ్చిన ఇదే ఇప్పుడు రిలీజ్ వరకు లాక్కుంది. మీకు బ్రదర్స్ ఎవరన్నా? ఎవరు లేదు సార్, సిస్టర్ ఒక అమ్మాయి సార్. మీ బావగారు ఏమన్నా చూసారా వీళ్ళంతా సినిమా? యాక్చువల్ అందరినీ లాగేశాను సార్ క్యారెక్టర్లు, అందరినీ. మా బావగారు చిన్న క్యారెక్టర్ చేశారు, అంతా తెలిసిన వాళ్ళని అయితే ఎక్స్ట్రా క్యారెక్టర్లకి మెయిన్ లీడ్స్ కాకుండా అందరినీ చేశారు. అందరూ బాగా సపోర్ట్ చేస్తారు.
ఓకే. వాళ్ళ లెవెల్లో వాళ్ళు బయట వాళ్ళే పోస్టర్లు తీసుకుని వాళ్ళ ఆఫీస్లో మా బావగారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళ టీం అందరినీ పిలిపించి సినిమా ఇది ఆల్ ది బెస్ట్ చెప్పండి అన్నట్టు. యూఎస్లో మన వాళ్ళందరూ పెట్టి, యూఏఈలో, ఆస్ట్రేలియాలో మనకున్న సర్కిల్ అంటే ఇన్ని రోజులు ఎవరిని నేను ఏది హెల్ప్ అడగలేదు, మా ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ ఏది కూడా కానీ. సో వాళ్ళే మనోడు చేస్తున్నాడని ఇంకా నిన్ననే మా వాళ్ళు మా 10th క్లాస్మేట్స్ అందరూ వాళ్ళే మీటింగ్ ఒకటి పెట్టుకొని రే మనోడు అక్కడ వరకు వెళ్ళాడరా 10/100 పలంనేళ్ళు వేయించాలరా దద్దరిల్లు పోవాలని చెప్పి వాళ్ళే నా ఫొటోస్ తీసుకొని 10/100 కట్అవుట్లు పెట్టుకుని ఇలాంటివి మన వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. అంటే సినిమా మొత్తానికైతే ఇంత దూరం తీసుకొచ్చారు. ఇంత దూరం తీసుకొచ్చాను కష్టపడి. అంటే ఇంకా ఎటువంటి సబ్జెక్టులు అంటే మీరు ఇప్పుడు సినిమాలు వచ్చినాయని అప్డేట్ అవుతుంటారా? అట్లేముంది సార్, నేను దేని దాన్ని చూసి కాపీ కొట్టి ఇంకోటి అనేది నాకు ఉండదు సార్. నాదే నేను ఇది అనుకున్నాను, డిఫరెంట్ జోనర్ టచ్ చేయాలనుకున్నాను, ఈ జోనర్ తోటి వెళ్దాం అనుకున్నాను, డివోషనల్ మిక్స్ చేసి ఒక మెసేజ్ చేయాలనుకున్నాను, వెళ్తున్నాను. టైటిల్ ఎవరు పెట్టారు? మీరే పెట్టారా? నేనే పెట్టాను సార్. రెండు అనుకున్నాను. బుకారా అని ఒకటి అనుకున్నాను, వృషభ అని అనుకున్నాను సార్. బుకారా అంటే సాంస్క్రిట్లో కొమ్ములని, కొమ్ములు బుకారా అని. సో బుకారా అనుకొని ఫైనల్ అయ్యి నేను నా మొబైల్లో నోట్స్లో కూడా ఫస్ట్ బుకారానే ఉంటుంది, ద హాన్ స్టోరీ అని పెట్టా. ఓకే. సో అది అలా వస్తున్న టైంలోనే నాకు కాంతారా టైటిల్ కనిపించింది. సో మళ్ళీ దానికి దీనికి లింక్ అవుతుందని చెప్పి ఒక టెంపుల్కి వెళ్ళి ఈ 2 పేర్లలో అక్కడ పెట్టి శివలింగం ముందు పెట్టి ఒక పేరు తీయమని చెప్పాను. అది తీస్తే వృషభాన్ని వచ్చింది. ఓ సూపర్. ఆ రోజు డిస్ప్లే చేశాను సార్. ద ఫస్ట్ పోస్టర్ డిజైన్ కూడా ఎట్లా చేయాలని నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రావెల్ అవుతూ వస్తున్నాను. 2 గంటలకి ఒక చిన్న ఫ్లాష్ అయింది. అర్ధనారీశ్వరుడు అలా 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 అన్నాడు, అరే ఈ కాన్సెప్ట్ తోటి మనం పోస్టర్ చేస్తే బాగుంటుంది కదా అని హాఫ్ నంది హాఫ్ మా హీరో గారి ఫేస్ పెట్టి కరెక్ట్ మ్యాచ్ చేసి పోస్టర్ డిజైన్ చేశారు. బట్ ఎక్సలెంట్గా వచ్చింది. పోస్టర్కి నాకు మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ఇది కన్నడలో ఏదైనా ప్లాన్ ఉందా? కర్ణాటక సైడ్ శివభక్తులు ఎక్కువ కాబట్టి. అవును సార్, ఈ స్టోరీ స్టార్ట్ అయింది, దీని ఇంపాక్ట్ ఇతివృత్తం కర్ణాటకనే సార్. మండ్య డిస్టిక్లో చంద్రాయపట్నం అని ఒక టౌన్ ఉంటుంది, అక్కడ ఇప్పటికీ ఇలాంటి కైండ్ ఆఫ్ పూజలు జరుగుతున్నాయి అక్కడ. ఓకే. అదే ఇన్స్పిరేషన్ మనకి. ఈ సినిమాకు మెయిన్ ప్రాణం ఇలాంటి సినిమాలకి మ్యూజిక్, ఎడిటింగ్. అవునండి. అది ఎలా, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? కొత్త అబ్బాయి అతనే సార్. ఎడిటింగ్ మహేంద్రనాథ్ అని మాకు ఫస్ట్ నుంచి ఒకరితోనే క్యారీ అవుతున్నాం. తనకి స్టోరీలో బాగా మనం ఎక్కించాం అనమాట. సో ఇలా ఉంటుంది సార్, నాకు ఇలాగే కావాలంటే ఆయన డే అండ్ నైట్ చేశారండి. ఎడిటర్ గారు సపోర్ట్ మాకు చాలా ఉంది. మనం డబ్బులు ఇస్తామా ఇవ్వమా అని పక్కన పెడితే సార్ మంచి కంటెంట్తో వచ్చారు, లాగదాం సార్ అని చెప్పి డే అండ్ నైట్ చేశారు, ఇన్ టైం మాకు అందించారు. సెకండ్, వీళ్ళిద్దరితోనే నేను ఎక్కువ ట్రావెల్ చేశాను. అంటే నా మైండ్ సెట్కి వాళ్ళు సెట్ అవ్వాలని వాళ్ళతో నేనే ట్రావెల్ చేశాను. ఆల్మోస్ట్ 3 years ట్రావెల్ చేశాను. మా ఎంఎల్ రాజు గారు, మహేంద్ర గారు, వీళ్ళిద్దరే దీనికి బ్యాక్ బోన్. వాస్తవం చెప్తున్నా. ఎంఎల్ రాజు గారు యూజువల్గా ఆయన చిన్న సినిమాలు 70 సినిమాలు చేశారు సార్. 70 మూవీస్లో ఆయన కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్ కాకున్నప్పుడు ఇలా జరుగుతున్నాయి సార్. ఇది నేను 1 year ఆపేస్తున్నాను, అన్ని సినిమాలు ఆపేస్తున్నాను. ఈ సినిమా మీద కూర్చుంటాను, కొత్తగా నేర్చుకుంటానని చెప్పి కొత్తగా చాలా ప్లగ్గిన్స్ నేర్చుకున్నారు ఆయన. చాలా ప్లగ్గిన్స్ నేర్చుకుని దీనిపైన 100% ఎఫర్ట్ పెట్టాడు అండ్ 100% సక్సెస్ అవుతాడు ఆయన ఈ మూవీ తోటి. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా సార్, జస్ట్ నిన్ననే సెకండ్ హాఫ్ కంప్లీట్ చేశాడు. లిటరల్గా నేను ఆయన ఇద్దరే చూసి, ఇంకా డైరెక్టర్ కూడా చూడలేదు. చూసుకొని నైట్ 2 o'clock అయింది మాకు. 2 o'clock బయట వచ్చి ఆయన కాళ్ళ మీద పడి సార్ కొడుతున్నా సార్ అని చెప్పి కాళ్ళ మీద పడి మొక్కున్నా సరస్వతి పుత్రుడు. నిజంగానే అంత గొప్పగా చేశారు. విజయం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, మామూలుగా రాదు, భయంకరంగా ఉంటుంది. సెకండ్ బెటర్ టెక్నీషియన్, కెమెరామెన్ చాలా అసలు సాంగ్లోనే గురించి అసలు చెప్పాల్సిన పని లేదు సార్. అసలు వర్క్ అంటే 24 hours పని చేయమన్నా కూడా చేస్తూనే ఉంటాడు అతను. చాలా అసలు విజయ్ అని చాలా అసలు కెమెరామెన్. వీళ్ళిద్దరు తర్వాత ఇంకా మెయిన్ కష్టపడింది ఆ అబ్బాయి. టెక్నీషియన్స్ అందరు మీ సెలెక్షన్ అయినా? టెక్నీషియన్స్ అందరూ నా సెలెక్షనే సార్. నేను చూసి నాకు నచ్చితేనే ఏదైనా సరే చేస్తాను, నచ్చలేదంటే మొహమ్మద్ చెప్పేస్తాను, బయట చూస్తాను. డైరెక్టర్ని ఎలా సెలెక్ట్ చేశారు? డైరెక్టర్ మాకు ఇద్దరికి బాగా ర్యాప్ చెప్పాను కదా సార్. నాకు తెలిసిన సర్కిల్లో ఉన్నటువంటి ఆయన మీ ఊరు సినిమా మా ఊర్లోనే 2 సినిమాలు చేశాడు. నాకు ఆ సినిమాలు కాదు కానీ నేచర్ సినిమాకి ఒక సాంగ్ డిజైన్ చేశాడు సార్. ఓకే, చాలా బాగా నచ్చింది, వే ఆఫ్ టేకింగ్ అని ఇంకోటి కానీ. సో అలా అతనే అయితే బాగుంటాడని చెప్పిన వెంటనే తన కోఆపరేషన్ నాకు బాగా చేశాడనమాట. సో చేసిన వెంటనే సో ఇంకా మన ఇద్దరికి కుదురుతుంది. అంటే నేనేం ఆలోచిస్తున్నానో ఆయన మైండ్ కూడా అలాగే రన్ అవుతుంది. సో అట్లా మా ఇద్దరికి ప్రతి దీనికి ఇది ఉంది. అందుకని కొన్ని సీన్లు ఆయన్నే వదిలేస్తాను అనమాట. కొన్ని సీన్లు డిస్టర్బ్ చేసినా కానీ కొన్ని సీన్లు వదిలేశాను. ఆయన బాగా తీసుకొని వచ్చాడు ఆ సీన్లు కూడా. కొన్ని సీన్లు అన్నింటిలో సీన్లు కూడా నేను ఇంటరాక్ట్ అవుతున్నాను అనమాట. సార్ ఇది వద్దు సార్, ఇలాగుంటే బాగుంటుంది అంటే అక్కడ చిన్న గొడవలు కూడా అయ్యాయి. ఏంది ఇట్లా చేస్తారు, నీకేం తెలుసు అన్న కూడా లేదు ఇట్లా చేయండి బాగుంటుంది అన్న. సో అవి కూడా బాగా వచ్చినాయి. 100% ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాడుకోరు లాస్ట్లోకి వచ్చేసరికి. అంటే వాళ్ళ విడాకుల్లాగా అయిపోతుంది. ఫస్ట్ టైం భార్య భర్తల్లా కలిసి ఉంటారు. ఎవరు మధ్యలో దూరినా వాడిని డిలీట్ చేస్తారు కానీ వీళ్ళు కలిసి ఉంటారు. మీకు ఎలా ఉంది పరిస్థితి? స్టిల్ భార్య భర్తలాగా ఉన్నాం.
అంటే పొద్దున్న ఏదైనా గొడవ వస్తే విడిపోయి మళ్ళీ సాయంకాలానికి కలిసిపోతారు. మీరే కలుపుతున్నారా వాళ్ళు? నేను చాలాసార్లు మా మధ్యలోకి ఎవరు రారు సార్, వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మేము కలిపినా మళ్ళీ వాళ్ళు కొట్లాడుకొని మళ్ళీ వాళ్ళు సాయంకాలానికి కలిసిపోయి బావా ఎందుకులే బావా రా బావా అని చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటారు. అంటే ఫైనల్ గా కాపీ సినిమా కోసమే కాబట్టి. అవును అవును. ఎవరైనా కష్టపడే ముందుగానే ఉంటుంది కదా సార్, మూవీ కోసం కష్టపడుతున్నాం, ఏ చేసినా 100% చేయాలనేది నా ఇది ఇంటెన్షన్ సార్, అంతే. ఇది చేసినామా 100% చేయాలి, లేదా వద్దు ఆపేద్దాం, ఇక్కడితో ఆపేద్దాం. ఎందుకు 10% చేసి 20% చేసి వరకు టైం బొక్క, డబ్బులు బొక్క, నీ టైం బొక్క, నా టైం బొక్క, అవసరం లేదు కదా సార్. చేస్తే 100% ఎఫర్ట్ పెడతాం, లేదా వద్దు ఆగిపోదాం ఇక్కడే. అలాంటి లేనప్పుడు దాన్ని స్టార్ట్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. మనం దిగినామా ఆ పక్క గట్టిగా చేరుకోవాలి, లేదా ఆగిపోవాలి ఇక్కడే. అలాంటప్పుడు దాన్ని స్టార్ట్ అయ్యకూడదు. ఆ కాన్సెప్ట్ తోటి నాకు చిన్నప్పటి నుంచి అలాగే ఉంటుంది. నాకు మధ్యలో ఏదైనా నచ్చలేదంటే వదిలేస్తాను. అందుకే నేను ఇన్ని బిజినెస్లు ఎక్కడ నచ్చకుండా మధ్యలో, అంటే వాళ్ళ బిహేవియర్ నచ్చకపోవడం, లేదా వీళ్ళ బిహేవియర్ నచ్చకపోవడం, మనం చేసేది 100% చేస్తాను సార్. నేను 7 hours డ్యూటీ ఇస్తే నేను 14 గంటలు 17 గంటలు పని చేసి వర్క్ ఫినిష్ చేస్తాను అన్నాను. అందరికీ తెలుసు నేను చేసే చోట్ల, అందరితో అలాగే ఉంటా ఫ్రెండ్లీగానే. ఆ పనులు చేస్తున్నాను కాబట్టి నాకు అది ఎటువంటి నచ్చకపోవచ్చు. మనం జెన్యున్గా చేసినప్పుడు మన పైన కూడా అలాగే జెన్యున్గా ఉండాలి. నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఇంకోటి 4,000 ఇచ్చినా నేను అంతకంటే ఎక్కువ పనే చేస్తాను. అట్లా వచ్చినాం కాబట్టి మనం ఈరోజు అందరితో డీలింగ్స్ అలా అంత యూనిట్ని అన్నీ మాట్లాడుకోవడం కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కరితోటి అలాగే ఉంటుంది. నాకు ఎదుటోడు నాకు ఏదైనా చెప్తే ఆడికి నేను చెప్తా. సపోజ్ జనరేటర్ సార్ ఈరోజు తాగుతుంది అంటే, ఎందుకు తాగుతుంది రాబోయే నాకు తెలియదు జనరేటర్ గురించి, గంటకి 4 లీటర్ తాగుతుంది, నువ్వు అంతా తీసి నేను ప్రాక్టికల్గా చూపిస్తా అని చెప్తా. సర్వీస్ నువ్వు ఎన్ని గంటలకు చేస్తే సార్ రోజు సర్వీస్ చేయాలంటాడు. నేను చేయను, నాకు అవసరం లేదు. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు నాకు తెలుసు, 6,000 గంటలు చేసి సర్వీస్ చేస్తారు. బ్లూ వాటర్ ఎప్పుడు పోస్తారు నాకు ప్రతిదీ తెలుసు. సో నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఒకరోజు మేనేజర్ని పెట్టుకున్నానండి. ఒక రోజు ఆడికి ఆ పని అప్ప చెప్తే నేను చేస్తే సమ్ అమౌంట్, ఆడు చేస్తే ఇంత అమౌంట్ ఉంటుంది. అందుకని నేనే చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ప్రతిదీ తెలుసు కాబట్టి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కొంటాను, నేను చేసుకున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఉపయోగపడింది కాబట్టి మనం అంత బెస్ట్గా తీసుకొని వచ్చాను, ఈజీగా చేయగలిగాం. అంటే అందరు మేనేజర్లు అట్టు ఉంటారని కదా సార్, అందరూ కాదు, కొంతమంది ప్రతి సినిమాకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకరిద్దరు సార్, మళ్ళీ జెన్యున్ ఉన్న మేనేజర్లు చాలా మంది ఉన్నారు సార్. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఎవరైతే అలా ఉంటారని నాకు నా మనసుకు అనిపించింది సార్. దాంట్లో తప్పేం లేదనుకుంటున్నాను నేను, నా మనసుకు అనిపించింది. సో ఇతను ఉంటే నాకు అంటే మన దగ్గర లేని పాడు అది ఉండుంటే ఓకే మనం అలా ఆలోచించడం కదా. లేదు, ఉన్నదాన్ని మన దగ్గర 10 రూపాయలు ఉందండి, దీనికింత అని పెట్టుకున్నప్పుడు దానికి అంతే పెట్టుకుంటాం, లేకపోతే మళ్ళీ మనం ఇంకో చోట తెచ్చుకోవాల్సింది కదా. సో అందుకని నేను అలా అంటున్నాను అంతే. చివరగా మీ సినిమా ఎందుకు చూడాలనేది మా ప్రేక్షకులకు చెప్పాలి. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు మన సినిమా చూడాల్సిందే. హిందువులుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మా సినిమా చూడండి. పశువులను ప్రేమిద్దాం, పశువులకు హింస చేయొద్దండి అనే కాన్సెప్ట్ మీద వస్తున్నాం, దయచేసి ఆదరించండి. పశువుల్ని హింసించకుండా ఉన్న నా ముస్లిం సోదరులు కూడా ఉన్నారు సార్ అందరూ. కాకపోతే హిందువులనే కాదు అందరూ చూడొచ్చు. కాకపోతే మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఒక సినిమా కాబట్టి మేము అది అనుకుంటున్నాము. కానీ నేను చాలామందిని చూశాను సార్, ముస్లిం సోదరులు కూడా చాలామంది పశువులను కాపాడే వాళ్ళు నేను చాలామందిని చూసాను. అందుకే దీనిలో ముస్లిం క్యారెక్టర్ కూడా ఒకటి పెట్టారు ఆయన సపరేట్గా. ముస్లిం సోదరుడు కాపాడుతా, ఆయన కూడా పశువుల్ని ప్రేమిస్తా, పశువుల్ని కాపాడుతూ ఉంటాడు. అది సో ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. అండ్ మాకు బాగా సపోర్ట్ చేసిన నా ఊరు సార్, సొంత ఊరు నక్కపల్లి ప్రజలకి అసలు చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన బిగ్ టీవీ కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకు చూడాలి సినిమా? సారా అమ్మడమా లేదంటే ఇంకేమన్నా చెప్పావా? మెసేజ్ ఏందా? లేదండి, అంటే యానిమల్ లవర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మన సైడ్ లైక్ ఎద్దులకి కానీ ఆవులకి కానీ ఎంత ఇంపార్టెన్సో మనందరికీ తెలిసింది మన ఓవరాల్ ఇక్కడ. సో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు చూసే ఫిలిం, ఫ్యామిలీ కానీ అన్ని ఎమోషన్స్ ఉన్న ఫిలిం. సో ఖచ్చితంగా వచ్చి చూడండి. దట్టు శివుడి గురించి కూడా చాలా ఉంటుంది, డివోషనల్గా కానీ ఎమోషన్స్ కానీ అన్నీ ఉన్న ఒక ఫిలిం, కంప్లీట్ ఫిలిం. సో తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు వచ్చి థియేటర్స్కి వచ్చి చూస్తే అది ఎలా తీసాము ఏంటి అని చెప్పని అర్థమైద్ది. అంటే తర్వాత చూద్దాంలే అని అనుకుంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవుతారు. అండ్ మ్యూజిక్ అవన్నీ కూడా చాలా బాగా చేశారండి. మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. కాంతారా మూవీ కానీ ఇంకే ప్రతి ఒక్క మ్యూజికల్గా హిట్ అయిన ఫిలిమ్స్ ఉన్నాయి కదా, వాటిలాగానే ఉంటుంది. మీరు ఏ పెద్ద ఫిలింకి ఏ పాయింట్లోనూ తగ్గని ఫిలిం మాది. సో ఖచ్చితంగా అయితే వచ్చి ఒకసారి సపోర్ట్ చేయండి. ఒక 3 hours మీది కాదనుకుని ఒకసారి వచ్చి చూస్తే మీకు మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి మా కెరియర్స్ డిపెండ్ అయి ఉన్నాయి. సో ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నాను, రావాలని కోరుకుంటున్నా. ఇదండి ఈరోజు ఒక పవర్ఫుల్ టైటిల్ వృషభ. ఎందుకంటే నందీశ్వరుడు పేరే వృషభ,
ఒక ఆల్టర్నేట్ పేరు అనుకోవచ్చు. దేవుడు ఎందుకంటే శివుడు కింద నంది ఎంత ఇంపార్టెంటో ఈ సినిమా కూడా మనకు కొంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆయనకు రియల్ ఇన్సిడెంట్గా జరిగిన సినిమా అని చెప్పవచ్చు. ఎందుకంటే తన జీవితంలో జరిగిన సినిమా, తన జీవితాన్నే పనంగా పెట్టి తీసి ఎన్నో కష్ట నష్టాలు నొచ్చి ఇంతవరకు తీసుకొచ్చాడు. రిలీజ్ ఖచ్చితంగా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ టైం చూసుకొని అయితే వేస్తారు ఖచ్చితంగా. ల్యాండింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇండస్ట్రీలో. ఆ ల్యాండింగ్ ఖచ్చితంగా చూసుకొని ఖచ్చితంగా మంచి ల్యాండ్ అవుతాడని చెప్పేసి కూడా వృషభ సినిమా అని తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా మీ నియర్ బై థియేటర్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చూసి ఆ సినిమా ఎలా ఉందని చెప్పి కూడా కింద కామెంట్ అయితే తెలియజేసింది కోరుతున్నాను. ఖచ్చితంగా ఒక సినిమా మంచి సినిమాని మీరు ఎప్పుడు ఆదరిస్తారని చెప్పి కూడా తెలుగు ప్రజలు ఎప్పుడైనా ఒక రైతుకు ఎంత ముఖ్యమో ఒక ఎద్దు లాంటిది వృషభ లాంటిది. ఖచ్చితంగా ఆ రైతులు ప్రతి రైతు చూడాల్సిన చిత్రం. అంటే ఏది గోవధ ఎవరికైతే అగెనిస్ట్గా ఉన్నారో అందరూ ఖచ్చితంగా, ఎందుకంటే హిందూ ధర్మం ఉన్నాడు, ప్రతి హిందూ సినిమా చూడాల్సిన ఖచ్చితంగా అని చెప్తున్నారు ప్రొడ్యూసర్ అండ్ హీరో గారు, హీరోయిన్ గారు. ఖచ్చితంగా ఈ సినిమా చూసి మీరు ఆదరించాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.